హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వివి లక్ష్మి క్లాసెస్. ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద టాపిక్. ఫస్ట్ కాన్సెప్ట్ అనేది చూడండి అమ్మా. కాన్సెప్ట్ అనేది క్లియర్ గా ఉంటే మీరు ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, షార్ట్ కట్స్ కూడా నేర్చుకుందాం, కానీ కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ ఏజ్ గురించి చెప్పాలి అంటే ఏజ్ అనేది టైం తో పాటు మెజర్ చేస్తూ ఉంటాం, అంతేనా? సపోజ్ ఇప్పుడు ప్రెసెంట్ ఏజ్ 9 years అనుకోండి. ఏ అనే ఒక పర్సన్ యొక్క ప్రెసెంట్ ఏజ్ 9 years. అయితే ఈ ఏజ్ అనేది ఏమవుతుందమ్మా, ఎవ్రీ ఇయర్ 1 ఇంక్రీజ్ అవుతుంది, అంతేనా? ఆఫ్టర్ 1 year ఏజ్ ఏమవుతుంది, 10 years అవుతుంది. ఆఫ్టర్ 1 more year 11 years. అంటే ఏమవుతుంది ఇక్కడ, ఎవ్రీ ఇయర్ ఏజ్ అనేది ఇంక్రీజ్ బై 1. ఓకే, సపోజ్ ఇప్పుడు ఏ యొక్క ఏజ్ ఎంత అనుకున్నాం, 9 years అనుకున్నాం. ఆఫ్టర్ 4 years ఏజ్ ఎంత అవుతుందమ్మా, ఆఫ్టర్ 4 years ఎవ్రీ ఇయర్ ఏజ్ అనేది ఇంక్రీజ్ బై 1 అని చెప్పాం. సో ఆఫ్టర్ 4 years అంటే ఏమవుతుంది, ఏజ్ ఇంక్రీజెస్ బై 4, దట్ ఈస్ 9 + 4 = 13 years అవుతుంది. అర్థమైందా? అదే విధంగా సపోజ్ 4 years బిఫోర్ అనుకోండి, అంటే ప్రెసెంట్ ఏజ్ 9 years ఉంది, 4 years ముందు ఏజ్ ఎంత ఉంది అంటే ఏమవ్వాలమ్మా, డిక్రీజ్ చెయ్యాలి. అంటే 9 - 4 చేయండి. సో 4 years ముందు ఏజ్ ఏమవుతుంది, 5 years అవుతుంది. వెరీ బేసిక్ కాన్సెప్ట్ అమ్మా. సో ఇప్పుడు చూడండి, ప్రెసెంట్ ఏజ్ అనేది సపోజ్ మనం ఎక్స్ ఇయర్స్ అని తీసుకుంటే ఆఫ్టర్ ఎన్ ఇయర్స్ అంటే ఫ్యూచర్ లో ఏజ్ ఫైండ్ చేసేటప్పుడు ఆఫ్టర్ ఎన్ ఇయర్స్ ఏజ్ ఎంత అవుతుంది, ఎక్స్ ప్లస్ ఎన్ ఇయర్స్ అవుతుంది. ఓకేనా? అండ్ పాస్ట్ మీన్స్ ఎన్ ఇయర్స్ ఎగో ఏజ్ ఎంత అవుతుంది, ఎక్స్ మైనస్ ఎన్. ఓకేనా? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎగో ఆర్ బిఫోర్ అన్నప్పుడు మైనస్ చేయాలి, ఆఫ్టర్ ఆర్ హెన్స్ అన్నారనుకోండి అప్పుడు మనం ప్లస్ చెయ్యాలి. ఓకేనా? ఏజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే ఎగో ఆర్ బిఫోర్ అన్నప్పుడు ఏజ్ అనేది ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఓకేనా? అండ్ రేషియో, ఇప్పుడు సపోజ్ 2 persons ఉన్నారనుకోండి. ఇప్పుడు ఏ అండ్ బి అనే 2 persons ఉన్నారు. డైరెక్ట్ గా వీళ్ళ యొక్క ఏజ్ ఇవ్వకుండా వాళ్ళ ఏజ్ అనేది సమ్ రేషియో 2:3 రేషియోలో ఉంది అన్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతాయంటే వీరి యొక్క ఏజెస్ అంటే ఇక్కడ 1 యూనిట్ మనం ఎక్స్ అని కన్సిడర్ చేసాం అనుకోండి, 1 యూనిట్ ఈక్వల్ టు ఎక్స్ అని కన్సిడర్ చేస్తే ఏ యొక్క ఏజ్ అనేది ఎన్ని యూనిట్స్, 2 యూనిట్స్. అంటే ఏజ్ ఏమవుతుంది, 2x. అండ్ బి అనేది 3 యూనిట్స్ కదా, అంటే బి యొక్క ఏజ్ 3x అవుతుంది. ఓకేనా? అర్థమైందా? ఇక్కడ అదే చెప్తున్నారు, ఇఫ్ ఏ అండ్ బీస్ ఏజెస్ ఆర్ ఇన్ ద రేషియో A:B, their ages can be assumed as AX and BX. X అనేది ఏంటి, ఒక యూనిట్. ఓకేనా? X అనేది 1 యూనిట్. నెక్స్ట్ కాన్స్టెంట్ డిఫరెన్స్, అంటే ఇప్పుడు సపోజ్ ఫాదర్ అండ్ సన్ ఉన్నారు. ఫాదర్ సన్ ఉన్నప్పుడు సపోజ్ వాళ్ళ యొక్క ఏజెస్ చూడండి, ఫాదర్ యొక్క ఏజ్ 25 years, సన్ యొక్క ఏజ్ 3 years అనుకోండి. వీళ్ళ ఏజ్ డిఫరెన్స్ ఎంతమ్మా, 22 years డిఫరెన్స్ ఉంది. సపోజ్ ఆఫ్టర్ 4 years, ఆఫ్టర్ 4 years ఫాదర్ యొక్క ఏజ్ ఏమవుతుంది, 29. ఆఫ్టర్ అన్నాం కాబట్టి ఏం చేయాలి, ప్లస్ చేయాలి, +4. ఆఫ్టర్ 4 years సన్ యొక్క ఏజ్ ఏమవుతుంది, 3 + 4 7. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత, 22. అంటే నీకు అక్కడ డిఫరెన్స్ అనేది ఎప్పుడూ కూడా ఏమవుతుంది, కాన్స్టెంట్ గా ఉంటుంది. ఓకేనా? అది ఎన్ని ఇయర్స్ తర్వాత అయినా సరే, నువ్వు ఇయర్స్ ఆఫ్టర్ ఆర్ బిఫోర్ తీసుకున్నా ఆ డిఫరెన్స్ అనేది ఏమవుతుంది, కాన్స్టెంట్ గా ఉంటుంది. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడు చూడండి, సో ఇక్కడ ఏం నేర్చుకున్నామా మనం, ప్రెసెంట్ ఏజ్ అనేది ఎక్స్ ఇయర్స్ ఉన్నప్పుడు ఆఫ్టర్ ఎన్ ఇయర్స్ ఏజ్ ఏమవుతుందమ్మా,
ఆఫ్టర్ అన్నప్పుడు ఏం చేయాలి, ప్లస్ చేయాలి. సో ఆఫ్టర్ n ఇయర్స్ ఏజ్ ఏమవుతుంది, x ప్లస్ n ఇయర్స్ అవుతుంది. ఓకే, అదే n ఇయర్స్ ఎగో అన్నారనుకోండి, అంటే బిఫోర్ n ఇయర్స్ ఎగో, ఎగో అన్నప్పుడు మైనస్ కట్ చేయాలి, ఏజ్ ఏమవుతుంది, x మైనస్ n ఇయర్స్ అవుతుంది. అండ్ ఆల్వేస్ కాన్స్టెంట్, డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు సపోజ్ ఏ యొక్క ఏజ్ 9 ఇయర్స్, బి యొక్క ఏజ్ 5 ఇయర్స్ అయితే వీళ్ళ ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉందమ్మా, ఇద్దరి మధ్య వయసు తేడా ఎంత ఉంది, 4 ఇయర్స్ ఉంది. ఎప్పుడు కూడా 4 ఇయర్సే ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఆఫ్టర్ 5 ఇయర్స్ వీళ్ళ యొక్క ఏజెస్ ఏమవుతాయమ్మా, ఆఫ్టర్ అన్నాం కాబట్టి ప్లస్ చెయ్యు, ప్లస్ 5 చేస్తే ఏమవుతుంది, 14 అవుతుంది ఏ యొక్క ఏజ్. ఆఫ్టర్ 5 ఇయర్స్ బి యొక్క ఏజ్ 10 అవుతుంది. అప్పుడు కూడా డిఫరెన్స్ అనేది ఏముంటుంది, 4 ఇయర్సే ఉంటుంది. సో డిఫరెన్స్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గా ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు కొన్ని వర్డ్స్ అనేవి వింటూ ఉంటామమ్మా. ఏంటంటే ట్వైస్, థ్రైస్, 4 టైమ్స్. ఓకే, అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఫాదర్ యొక్క ఏజ్ 4 టైమ్స్ ద ఏజ్ ఆఫ్ సన్ అన్నారు అనుకోండి, 4 టైమ్స్ ఆఫ్ సన్స్ ఏజ్. అప్పుడు ఏం చేయాలమ్మా, సపోజ్ సన్ యొక్క ఏజ్ x ఇయర్స్ అయితే ఫాదర్ యొక్క ఏజ్ ఏమవుతుంది, ఇక్కడ ఏమి ఇచ్చారు, ఫాదర్ యొక్క ఏజ్ 4 టైమ్స్ ఆఫ్ సన్ అన్నారు, అంటే 4 ఇంటూ ఎక్స్, దట్ ఈస్ 4x అన్నమాట. ఓకే, అర్థమవుతుందా, ఇక్కడ ఫాదర్ యొక్క ఏజ్ 4 టైమ్స్ ఆఫ్ సన్స్ ఏజ్ అన్నారు, అంటే సన్ యొక్క ఏజ్ సపోజ్ 2 ఇయర్స్ అయితే ఫాదర్ యొక్క ఏజ్ ఏమవుతుంది, 4 టైమ్స్ ఆఫ్ సన్స్ ఏజ్, అంటే 4 2s 8 ఇయర్స్ అవుతుంది. అదే థ్రైస్ అన్నారు అంటే మీనింగ్ ఏంటమ్మా, థ్రైస్ అన్నారు అంటే 3 టైమ్స్, ట్వైస్ అన్నారు అంటే 2 టైమ్స్. ఓకేనా, ట్వైస్ అన్నారు అంటే 2 టైమ్స్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ యావరేజ్ ఏజ్. యావరేజ్ ఏజ్ అనేది ఏ విధంగా ఫైండ్ చేస్తామంటే, సమ్ ఆఫ్ ఏజెస్ బై నెంబర్ ఆఫ్ పీపుల్, సమ్ ఆఫ్ ఏజెస్ బై నెంబర్ ఆఫ్ పీపుల్. సపోజ్ ఫాదర్ యొక్క ఏజ్ 35, మదర్ యొక్క ఏజ్ 30, సన్ యొక్క ఏజ్ 10. ఓకే, ఇప్పుడు ఈ ఫ్యామిలీ యొక్క యావరేజ్ ఏజ్ అనేది ఏమవుతుందమ్మా, ఈ ఫ్యామిలీ యొక్క యావరేజ్ ఏజ్ ఏమవుతుంది, ఫస్ట్ సమ్ తీసుకోవాలి, 35 ప్లస్ 30 ప్లస్ 10 బై నెంబర్ ఆఫ్ పీపుల్. ఈ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, 1 2 3 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా, సో ఏమవుతుంది, 75 by 3, that is 25 years. Average age of this family is 25 years. సపోజ్ ఇప్పుడు ఒక ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉన్నారు, ఒక ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉన్నారు, ఫాదర్, మదర్, సన్ అండ్ డాటర్. వీళ్ళ యొక్క యావరేజ్ ఏజ్ సపోజ్ 16 ఇయర్స్ అని ఇచ్చారనుకో, వీళ్ళ యొక్క యావరేజ్ ఏజ్ 16 ఇయర్స్ అని ఇచ్చినప్పుడు సమ్ అనేది ఏమవుతుంది, సమ్ ఆఫ్ ఏజెస్ ఫార్ములా అప్లై చేయండి. మనకి యావరేజ్ ఏజ్ ఈక్వల్ టు ఏం తెలుసు, సమ్ ఆఫ్ ఏజెస్ బై నెంబర్ ఆఫ్ పీపుల్. సో దాని నుంచి సమ్ ఆఫ్ ఏజెస్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్ డివైడ్ చేస్తుంది, ఇటువైపు లెఫ్ట్ సైడ్ పంపిస్తే మల్టిప్లై చేస్తుంది. అంటే ఏం చేయాలి, యావరేజ్ ఏజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ పీపుల్ చేయండి. యావరేజ్ ఏజ్ ఎంత ఇచ్చారు, 16 ఇయర్స్ ఇచ్చారు కదా, 16 ఇంటూ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది ఉన్నారు, 4 ఉన్నారు, 4 16s 64. ఓకేనా, సో ఇప్పుడు ఈ ఫ్యామిలీలో ఉన్న ఫాదర్, మదర్, సన్, డాటర్ యొక్క ఏజెస్ అనేది యాడ్ చేస్తే టోటల్ ఎంత వస్తుంది, 64 ఇయర్స్ వస్తుంది. అర్థమైందా యావరేజ్ ఏజ్ అనే కాన్సెప్ట్ కూడా. ఇప్పుడు ఒక్కొక్క ప్రాబ్లం చేద్దాము, మీకు ఇంకా క్లియర్ గా ఉంటుంది. ఫస్ట్ ప్రాబ్లం చూడండి, ఇక్కడ ఏమంటున్నారు, ఏ పర్సన్స్ ఏజ్ ఆఫ్టర్ 6 years విల్ బి 30 years. ఫైండ్ ద ప్రెసెంట్ ఏజ్. ఇక్కడ ఏమంటున్నారు, ఒక పర్సన్ ఉన్నారు,
సపోజ్ ఏ అనే పర్సన్ ఉన్నారు. ఈ పర్సన్ యొక్క ఏజ్ ఏమి ఇచ్చారు? ఆఫ్టర్ 6 ఇయర్స్ ఇచ్చారు. ప్రెసెంట్ ఏజ్ అయితే ఇవ్వలేదు. ఆఫ్టర్ 6 ఇయర్స్ 30 ఇయర్స్ అని చెప్పి ఇచ్చారు. అయితే మనం ఫైండ్ చేయాల్సింది అతని యొక్క ప్రెసెంట్ ఏజ్ అనేది ఫైండ్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏ యొక్క ప్రెసెంట్ ఏజ్ ఏమని తీసుకుంటున్నానంటే ప్రెసెంట్ ఏజ్ ఎక్స్ ఇయర్స్ అని తీసుకుంటున్నాను. ప్రెసెంట్ ఏజ్ ఎక్స్ అని తీసుకున్నాను. సో ఆఫ్టర్ 6 ఇయర్స్ అతని యొక్క ఏజ్ ఏమవుతుందమ్మా? ప్రెసెంట్ ఏజ్ ఎంత? ఎక్స్ కదా. ఆఫ్టర్ 6 ఇయర్స్ అంటే ఆఫ్టర్ అన్నప్పుడు ప్లస్ చేయాలి. ఎక్స్ ప్లస్ 6 అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఆఫ్టర్ 6 ఇయర్స్ ఎంత ఇచ్చారు? ఏజ్ 30 అని ఇచ్చారు. సో ఎక్స్ ప్లస్ 6 ఈక్వల్ టు 30 అవుతుంది. సింప్లిఫై చేయండి. ప్లస్ 6 అనేది రైట్ సైడ్ పంపించండి. ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు 30 మైనస్ 6 దట్ ఈస్ ఈక్వల్ టు 24 ఇయర్స్. అంటే ఆ పర్సన్ యొక్క ప్రెసెంట్ ఏజ్ అనేది ఏమైందమ్మా? 24 ఇయర్స్ అయింది. అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సెకండ్ వన్ ఏమంటున్నారు? ఏ పర్సన్స్ ఏజ్ 5 ఇయర్స్ ఎగో. ఎగో అన్నప్పుడు ఏంటమ్మా? మైనస్ అని గుర్తుపెట్టుకోండి. ఎంత ఇచ్చారు? 20 ఇయర్స్. ఫైండ్ ద ప్రెసెంట్ ఏజ్. సో ఇప్పుడు ఏ అనే పర్సన్ తీసుకున్నా. ఈ పర్సన్ యొక్క ఏజ్ ఎప్పుడు ఇచ్చారమ్మా? 5 ఇయర్స్ ఎగో ఎంత ఉందో ఇచ్చారు. మనం ప్రెసెంట్ ఫైండ్ చేయాలి కదా. సో అది ఎస్యూమ్ చేసుకుందాం. ప్రెసెంట్ ఏజ్ అనేది ఏం ఎస్యూమ్ చేసుకుందాం? ఎక్స్ అని ఎస్యూమ్ చేసుకుందాం. అయితే 5 ఇయర్స్ ఎగో ఏజ్ ఎంత అవుతుంది? ప్రెసెంట్ ఏజ్ ఎక్స్ ఇయర్స్ అయినప్పుడు 5 ఇయర్స్ ఎగో ఏమవుతుంది? మైనస్ కదా. ఎక్స్ మైనస్ 5 అవుతుంది. అయితే 5 ఇయర్స్ ఎగో మనకి ఏజ్ ఏమి ఇచ్చారు? 20 ఇయర్స్ అని ఇచ్చారు. సో 20 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 5. దట్ ఎంప్లాయిస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 25 ఇయర్స్. ఓకేనా? క్లియర్ గా ఉందమ్మా? ఒక పర్సన్ యొక్క ఏజ్ అనేది ఎప్పుడు ఇచ్చారు? 5 ఇయర్స్ ఎగో ఎంత ఉందనేది ఇచ్చారు. మనం ప్రెసెంట్ ఏజ్ అనేది ఫైండ్ చేయాలి. సో నేను ఏం చేశాను? ప్రెసెంట్ ఏజ్ ఎక్స్ అని అస్యూమ్ చేసుకుంటే 5 ఇయర్స్ ఎగో ఏజ్ ఏమవుతుంది? ఎక్స్ మైనస్ 5. అయితే మనకి 5 ఇయర్స్ ఎగో ఏజ్ ఏమి ఇచ్చారు? ఇక్కడ 20 ఇయర్స్ అని ఇచ్చారు. కాబట్టి ఎక్స్ మైనస్ 5 ఇస్ ఈక్వల్ టు 20. ఫార్మ్ చేస్తాం ఈక్వేషన్ ని. సింప్లిఫై చేస్తే మనకి ప్రెసెంట్ ఏజ్ అనేది వచ్చింది. ఇప్పుడు సపోజ్ చూడండి, ఒక ఏ అనే ఒక పర్సన్ యొక్క ఏజ్ ఆఫ్టర్ 8 ఇయర్స్ 40 ఇయర్స్ అని ఇచ్చారు. ఓకేనా? ఏ అనే ఒక పర్సన్ యొక్క ఏజ్ ఆఫ్టర్ 8 ఇయర్స్ 40 ఇయర్స్ అని ఇచ్చారు. అయితే ప్రెసెంట్ ఏజ్ ఏమవుతుందమ్మా? ఫైండ్ చేయండి మీరు. ప్రెసెంట్ ఏజ్ అనేది ఏమవుతుంది? సింప్లీ ప్రెసెంట్ ఏజ్ మనం ఎక్స్ అనుకోవాలి. ఆఫ్టర్ 8 ఇయర్స్ అంటే ఏజ్ ఏమవుతుంది? ఆఫ్టర్ అన్నప్పుడు ఏం చేయాలి? ప్లస్ చేయాలి. సో ఆఫ్టర్ 8 ఇయర్స్ ఎక్స్ ప్లస్ 8 అవుతుంది. అండ్ మనకి ఆఫ్టర్ 8 ఇయర్స్ ఏజ్ ఎంత ఇచ్చారు? 40 ఇయర్స్. కాబట్టి ఎక్స్ ప్లస్ 8 వాల్యూ ఎంత? 40 అని తీసుకోవాలి. సో ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? 32. సో ఆ ఏ అనే పర్సన్ యొక్క ప్రెసెంట్ ఏజ్ ఎంత? 32 ఇయర్స్. క్లియర్ గా ఉందా? సపోజ్ చూడండి, ఇక్కడ ఏ అనే ఒక పర్సన్ ఉన్నారు. ఈ పర్సన్ యొక్క ఏజ్ 7 ఇయర్స్ ఎగో ఎంత ఉంది అంటే 7 ఇయర్స్ ఎగో ఎంత ఉందంటే 18 ఇయర్స్ ఉంది. అర్థమవుతుందమ్మా? ప్రెసెంట్ ఏజ్ అనేది ఫైండ్ చేయాలి. ఏం చెప్పాను? ప్రెసెంట్ ఏజ్ అంటే ఎక్స్ అని తీసుకోవాలి. ఓకే, ఇక్కడ ఏమన్నారు? ఎగో కదా. 7 ఇయర్స్ ఎగో అంటే ఏం చేయాలి? మైనస్. అంటే 7 ఇయర్స్ ఎగో ఏజ్ ఎంత అవుతుంది? ఎక్స్ మైనస్ 7 అవుతుంది. అయితే 7 ఇయర్స్ ఎగో ఏజ్ ఏమి ఇచ్చారు? 18 ఇయర్స్ ఇచ్చారు. సో దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఈ మైనస్ 7 అనేది రైట్ సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది. 18 ప్లస్ 7 25 ఇయర్స్. అర్థమవుతుందా? థర్డ్ ప్రాబ్లం చూడండి. ఏమంటున్నారు? ద ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో 2:3. After 5 years, the ratio becomes 3:4. Find their present age. ఓకేనా? క్వశ్చన్ అనేది క్లియర్ గా అర్థం చేసుకోండి అమ్మా. ఇక్కడ 2 పర్సన్స్ ఉన్నారు, ఏ అండ్ బి. వీళ్ళ యొక్క ఏజెస్ యొక్క రేషియో అనేది ఇచ్చారు. ఎంత? 2:3 అని ఇచ్చారు. ఓకేనా?
ఇప్పుడు సపోజ్ మనం 1 యూనిట్ ఈక్వల్ టు ఎక్స్ అని కన్సిడర్ చేసాము అంటే 2 యూనిట్స్ అంటే ఏమవుతుంది 2x కదా. అండ్ అదే విధంగా 3 యూనిట్స్ అంటే ఏమవుతుంది 3x. ఆల్రెడీ నేను చెప్పాను ఏజ్ రేషియో ఇచ్చినప్పుడు ఏ విధంగా ఎస్యూమ్ చేసుకోవాలి, A:B అనేది రేషియో అయినప్పుడు వాళ్ళ యొక్క ఏజెస్ మనం ఏ విధంగా తీసుకోవాలి, AX అండ్ BX అని కదా కన్సిడర్ చేయాలి. సో అదే విధంగా ఇక్కడ మనకి A:B అంటే A అండ్ B యొక్క ఏజెస్ రేషియో ఏమి ఇచ్చారు 2:3 ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు A యొక్క ప్రెసెంటేజ్ ఏమని కన్సిడర్ చేయొచ్చు 2x అని, అండ్ B యొక్క ప్రెసెంటేజ్ 3x అని కన్సిడర్ చేయొచ్చు. ఆఫ్టర్ 5 ఇయర్స్ వాళ్ళ యొక్క ఏజెస్ ఏమవుతాయి, ఆఫ్టర్ 5 ఇయర్స్ ఇప్పుడు ఏ అనేవాడి యొక్క ఏజ్ ఎంత ఇక్కడ 2x కదా. ఆఫ్టర్ అన్నారు అంటే ప్లస్ చేయాలి. సో ఆఫ్టర్ 5 ఇయర్స్ ఏ యొక్క ఏజ్ ఏమవుతుంది 2x + 5 అవుతుంది, అండ్ బి యొక్క ఏజ్ అనేది ఏమవుతుంది 3x + 5 అవుతుంది. ఓకేనా. అయితే ఈ ఆఫ్టర్ 5 ఇయర్స్ వీళ్ళ యొక్క ఏజెస్ ఉన్నాయి కదా, వాటి రేషియో ఏమి ఇచ్చారు, రేషియో అనేది 3:4 అవుతుంది అని ఇచ్చారు. ఓకేనా. ఆఫ్టర్ 5 ఇయర్స్ వాళ్ళ ఏజెస్ యొక్క రేషియో అనేది ఏమి ఇచ్చారమ్మా, రేషియో 3:4 ఇచ్చారు. ఇక్కడ ఏ యొక్క ఏజ్ ఏమని వచ్చింది 2x + 5, బి యొక్క ఏజ్ 3x + 5. రేషియో అంటే ఏమవుతుంది 2x + 5 3x + 5 = 3:4. అర్థమైందమ్మా. ఆఫ్టర్ 5 ఇయర్స్ రేషియో 3:4 అవుతుందని ఇచ్చారు కదా. సో ఆఫ్టర్ 5 ఇయర్స్ వాళ్ళ యొక్క ఏజెస్ ఇక్కడ ఏమొచ్చాయి 2x + 5 3x + 5. సో రేషియోస్ ఏ విధంగా సాల్వ్ చేస్తాం, ఇప్పుడు A:B = C:D అవుతుంది అంటే A/B C/D అని రాయొచ్చు. ఓకే. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే AD = CB. సో ప్రాసెస్ అదే చేయండి. 2x + 5 / 3x + 5 = 3/4. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది 4 × 2x + 5 = 3 × 3x + 5. సింప్లిఫై చేయండి. 4 × 4 2s are 8, 8x + 4 5s are 20 = 3 3s are 9x + 3 5s are 15. That implies 8x అనేది రైట్ సైడ్ పంపించండి. 9x - 8x x అవుతుంది, అండ్ ఈ 15 లెఫ్ట్ సైడ్ పంపిస్తే 20 - 15 5. సో x అనేది వాల్యూ ఏమొచ్చింది 5 ఇయర్స్. అయితే ఇక్కడ మనకి ఏ యొక్క ఏజ్ ఎంత ప్రెసెంటేజ్ 2x అంటే ఏమవుతుంది 2 × 5 దట్ ఈస్ 10 ఇయర్స్. ఓకే. అండ్ బి యొక్క ఏజ్ ఏమవుతుంది 3 × 5 15 ఇయర్స్. ఓకేనా. అర్థమైందా ఏ విధంగా ఫైండ్ చేసామో. సో ఇది మనం ఏ విధంగా చేసాము, ప్రెసెంట్ ఏజ్ x 1 యూనిట్ = x కన్సిడర్ చేస్తే ఏ యొక్క ఏజ్ 2x, బి యొక్క ఏజ్ 3x కన్సిడర్ చేసి చేసాం. అదే మనం షార్ట్ కట్ యూజ్ చేస్తే ఏ విధంగా చేయాలి. ఓకే. సో చూడండి షార్ట్ కట్ చూడండమ్మా ఏ విధంగా చేస్తామో. ప్రెసెంట్ రేషియో ఏంటమ్మా, వాళ్ళ యొక్క ఏజెస్ రేషియో 2:3. ఆఫ్టర్ 5 ఇయర్స్ రేషియో అనేది ఏమవుతుంది, ఆఫ్టర్ 5 ఇయర్స్ రేషియో 3:4. ఓకేనా. ఇప్పుడు మనం ప్రెసెంట్ ఏజ్ అనేది ఫైండ్ చేయాలి. సో ఇక్కడ ఇది ఓల్డ్ రేషియో, ఇది న్యూ రేషియో. ఓకేనా. సో మీరు ఏం చేయాలంటే న్యూ రేషియో యొక్క డిఫరెన్స్ అనేది తీసుకోండి. న్యూ రేషియో యొక్క డిఫరెన్స్ ఏంటి 4 - 3 ఇంటూ ఎన్ని ఇయర్స్ తర్వాత, ఇక్కడ ఆఫ్టర్ 5 ఇయర్స్ కదా 5 బై ఇప్పుడు ఈ న్యూ అండ్ ఓల్డ్ రేషియోస్ ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసి వాటి యొక్క డిఫరెన్స్ తీసుకోండి. ఏమవుతుంది 3 3s are 9 - 4 2s are 8. 1 × 5 / 1 దట్ ఈస్ 5. ఓకేనా. సో 1 యూనిట్ 5 అయితే వాళ్ళ యొక్క ప్రెసెంటేజెస్ 2 యూనిట్స్ అంటే ఏమవుతుంది 10 అవుతుంది, 3 యూనిట్స్ అంటే 15 అవుతుంది. సో ఏ యొక్క ఏజ్ 10 ఇయర్స్, బి యొక్క ఏజ్ 15 ఇయర్స్ అయింది. అర్థమైందా, ఈజీగా ఉంది కదా.
సో కాన్సెప్ట్ నేర్చుకోండి, షార్ట్ కట్ నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. క్వశ్చన్ అనేది జాగ్రత్తగా చదువుతూ ఉండండి అమ్మా. ఫోర్త్ ప్రాబ్లమ్ ఇక్కడ ఏమంటున్నారు, ద సమ్ ఆఫ్ ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ ఈజ్ 50 years. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నారమ్మా, ఫాదర్ అండ్ సన్ యొక్క ప్రెసెంట్ ఏజెస్ సమ్ చేస్తే 50 years ఉంది అంటున్నారు. నెక్స్ట్ ఏమి ఇచ్చారమ్మా, ద ఫాదర్ ఈస్ 30 years ఓల్డర్ దాన్ ద సన్. ఓకేనా, సో అంటే వీళ్ళ యొక్క ఏజ్ డిఫరెన్స్ అనేది ఎంత ఇచ్చారు, 30 years ఇచ్చారు. మనల్ని ఏం ఫైన్ చేయమంటున్నారు, ప్రెసెంట్ ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఓకే, ఫస్ట్ సమ్ ఆఫ్ ఏజెస్, ఫాదర్ అండ్ సన్ యొక్క ఏజెస్ సమ్ ఎంత ఇచ్చారు, 50 years ఇచ్చారు. అండ్ అదే విధంగా ఇంకేమన్నారు, ఫాదర్ ఈస్ 30 years ఓల్డర్ దాన్ సన్ అన్నారు. ఫాదర్ 30 years ఓల్డర్ దాన్ సన్ అన్నారు. అంటే మీనింగ్ ఏంటి, ఫాదర్ యొక్క ఏజ్ ఏమవుతుంది, సన్ కన్నా 30 years ఎక్కువ, దట్ ఈస్ s ప్లస్ 30. అంటే ఏం చెప్పొచ్చు, f మైనస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 30. అంటే డిఫరెన్స్ ఫాదర్ అండ్ సన్ యొక్క ఏజ్ డిఫరెన్స్ అనేది ఎన్ని ఇయర్స్ అవుతుందమ్మా, 30 years అవుతుంది. ఓకేనా, ఎప్పుడైనా సరే మనకి సమ్ డిఫరెన్స్ తెలిసాయి అనుకోండి, అప్పుడు ఏజెస్ ఎలా ఫైండ్ చేస్తామంటే, ఈ ఓల్డర్ వన్ యొక్క ఏజ్ ఏమవుతుంది అంటే సమ్ ప్లస్ డిఫరెన్స్ బై 2 అవుతుంది. యంగర్ వన్ యొక్క ఏజ్ ఏమవుతుంది అంటే సమ్ మైనస్ డిఫరెన్స్ బై 2 అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఓల్డర్ వన్ అంటే ఎవరు, ఫాదరే కదా ఓల్డర్ వన్, యంగర్ వన్ అంటే సన్. ఓకే, సో ఫాదర్ యొక్క ఏజ్ ఏమవుతుంది, సమ్ ప్లస్ డిఫరెన్స్ బై 2. సమ్ ఎంత వాల్యూ ఇక్కడ 50 years ప్లస్ డిఫరెన్స్ ఎంత 30 years బై 2, దట్ ఈస్ 80 బై 2 అంటే వాల్యూ 40 years అవుతుంది. అదే విధంగా యంగర్ వన్ అంటే సన్, సన్ యొక్క ఏజ్ ఏమవుతుంది, సమ్ మైనస్ డిఫరెన్స్ బై 2, దట్ ఈస్ 20 బై 2 ఈజ్ ఈక్వల్ టు 10 years. ఓకేనా, అర్థమైందా ఏ విధంగా సాల్వ్ చేసామో. సో సమ్ ఆఫ్ ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ 50 years ఇచ్చారు, అండ్ ఫాదర్ ఈస్ 30 years ఓల్డర్ దాన్ సన్ అన్నారు. అంటే మీనింగ్ అక్కడ ఫాదర్ అండ్ సన్ యొక్క ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉందట, 30 years ఉంది. సో ఎప్పుడైనా సరే మనకి సమ్ డిఫరెన్స్ తెలిస్తే గనక, సమ్ ఆఫ్ ఏజెస్ డిఫరెన్స్ ఆఫ్ ఏజెస్ తెలిస్తే ఫార్ములాస్ ఏంటి గుర్తుపెట్టుకోవాలి, ఓల్డర్ పర్సన్ యొక్క ఏజ్ అనేది ఏమవుతుందమ్మా, సమ్ ప్లస్ డిఫరెన్స్ బై 2, అండ్ యంగర్ వన్ యొక్క ఏజ్ ఏమవుతుంది, సమ్ మైనస్ డిఫరెన్స్ బై 2 అవుతుంది. ఓకేనా, క్లియర్ గా ఉందా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫిఫ్త్ వన్ ఏమంటున్నారు ఇక్కడ, ఏ ఫాదర్ 4 times as old as his son. After 10 years, he will be twice as old as his son. Find their present ages. ఓకేనా, ప్రెసెంట్ ఏజ్ అనేది ఫైండ్ చేయాలి. అయితే ఇప్పుడు నేను సన్ యొక్క ప్రెసెంట్ ఏజ్ ఎక్స్ అని కన్సిడర్ చేస్తాను. ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ సన్, ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ సన్ ఎక్స్ అని కన్సిడర్ చేశాను. మనకి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చారు, ఫాదర్ యొక్క ఏజ్ అనేది ఏమంటున్నారు, 4 times యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్. 4 times అంటే మల్టిప్లై చేయాలి. సో ఫాదర్ యొక్క ఏజ్ ఏమవుతుంది, 4 times ఆఫ్ సన్స్ ఏజ్ అంటే 4x అవుతుంది. ఓకేనా, అర్థమైందా. ఆఫ్టర్ 10 years వీళ్ళ యొక్క ఏజెస్ ఏమవుతాయమ్మా, ఆఫ్టర్ 10 years ఏమవుతాయి వీళ్ళ యొక్క ఏజెస్, సన్ యొక్క ఏజ్ ఏమవుతుంది, ఆఫ్టర్ 10 years ఎక్స్ ప్లస్ 10 అవుతుంది. ఫాదర్ యొక్క ఏజ్ ఏమవుతుంది ఆఫ్టర్ 10 years 4x ప్లస్ 10 అవుతుంది. అయితే ఇక్కడ కండిషన్ అనేది ఏమి ఇచ్చారు, ఆఫ్టర్ 10 years ఫాదర్, హీ అంటే ఇక్కడ ఎవరు, ఫాదర్ విల్ బి ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్.
ఆఫ్టర్ 10 years ఫాదర్ సన్ యొక్క ఏజ్ కి ట్వైస్ 2 times ఉన్నారు. ఓకేనా? సో ఆఫ్టర్ 10 years ఫాదర్ యొక్క ఏజ్ ఏంటి? 4x + 10 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఆఫ్టర్ 10 years సన్ యొక్క ఏజ్ ఏంటి? x + 10. ఓకేనా? అర్థమవుతుందా? సో సింప్లిఫై చేయండి ఈక్వేషన్ ని. 4x + 10 ఈక్వల్ టు 2x + 20. దట్ ఎంప్లైస్ 2x లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే -2x అవుతుంది కదా. 4x - 2x అంటే 2x. దట్ ఈస్ ఈక్వల్ టు ఈ 10 రైట్ సైడ్ పట్టుకెళ్తే -10. 20 - 10 దట్ ఈస్ 2x ఈక్వల్ టు 10 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 5. సో అంటే x అనేది ఏంటి? సన్ యొక్క ఏజ్ కదా. సో ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ సన్ ఏమవుతుంది? 5 years అవుతుంది. అండ్ ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ ఏమవుతుంది? 4x అంటే 4 × 5 దట్ ఈస్ 20 years అవుతుంది. ఓకేనా? అర్థమైందా ఏ విధంగా సాల్వ్ చేసామో? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 6th ప్రాబ్లం చూడండమ్మా. ఏమంటున్నారు? ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ 2 persons is 60 years and their difference is 6 years. Find their present ages. సో ప్రీవియస్ ప్రాబ్లం చేసాం కదా, అదే విధంగా చేస్తాం. ఏమంటున్నారు? ఇక్కడ 2 persons యొక్క ఏజెస్ సమ్ చేస్తే ఎంత ఉందట? 60 years ఉంది. ఓకే, నేను ఏబి అనే 2 persons తీసుకున్నాను. వాళ్ళ యొక్క ఏజెస్ సమ్ ఎంత ఇచ్చారు? 60 years. అండ్ వాళ్ళ యొక్క డిఫరెన్స్ అనేది ఎంత ఇచ్చారు? డిఫరెన్స్ అనేది 6 years ఇచ్చారు. సో వెన్ వి నో ద సమ్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ 2 persons, దెన్ ఓల్డర్ వన్ యొక్క ఏజ్ ఎంత అవుతుంది అంటే, చూడండి, ఆ ఇద్దరు పర్సన్లో ఎవరైతే ఓల్డర్ ఉన్నారో ఆ ఓల్డర్ యొక్క ఏజ్ అనేది సమ్ ప్లస్ డిఫరెన్స్ బై 2 అవుతుంది. అండ్ యంగర్ వన్ ఉంటారు కదా, యంగర్ వన్ యొక్క ఏజ్ అనేది ఏమవుతుంది అంటే సమ్ మైనస్ డిఫరెన్స్ బై 2. ఓకే, సో ఫార్ములా అప్లై చేయండి. ఏమవుతుంది? ఓల్డర్ వన్ యొక్క ఏజ్ సమ్ ఎంత? ఇక్కడ సమ్ ఏమి ఇచ్చారు? 60 years. డిఫరెన్స్ 6 years. అంటే 60 + 6 / 2 దట్ ఈస్ 66 / 2 ఈజ్ ఈక్వల్ టు 33. అండ్ అదే విధంగా యంగర్ వన్ యొక్క ఏజ్ ఏమవుతుంది? సమ్ మైనస్ డిఫరెన్స్. సమ్ ఎంత? 60 మైనస్ డిఫరెన్స్ 6 / 2 దట్ ఈస్ 54 / 2 ఏమవుతుంది? 27. ఓకే, సో ఆ 2 persons యొక్క ఏజ్ అనేది ఏమైందమ్మా? 33 years అండ్ 27 years. అర్థమైంది కదమ్మా? క్లియర్గా ఉంది కదా? సో ఎప్పుడైనా సరే మనకి సమ్ అండ్ డిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఫార్ములాస్ ఈ విధంగా ఉంటాయి. ఓల్డర్ వన్ అండ్ యంగర్ వన్ యొక్క ఏజెస్ ఫైండ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 7th ప్రాబ్లమ్ ఏమంటున్నారు? ద ఏజ్ ఆఫ్ ఫాదర్ ఈజ్ 4 times the age of his son. If 5 years ago father's age was 7 times the age of his son at the time, then what is father's present age? ఓకేనా? ఫాదర్ యొక్క ప్రెసెంట్ ఏజ్ అనేది ఫైండ్ చేయాలి. ఫస్ట్ నేను ఇక్కడ ఏం కన్సిడర్ చేస్తానంటే ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ సన్ కన్సిడర్ చేస్తాను. ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ సన్ ఏమని తీసుకుంటున్నానంటే x years అని అజ్యూమ్ చేసుకున్నాను. అయితే మనకి ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ ఏ విధంగా ఉంటుందని ఇచ్చారమ్మా? ఇక్కడ ద ఏజ్ ఆఫ్ ఫాదర్ ఈజ్ 4 times ద ఏజ్ ఆఫ్ హిస్ సన్. ఫాదర్ యొక్క ఏజ్ ఎంత అని ఇచ్చారు? సన్ యొక్క ఏజ్ కి 4 times ఉంటుంది అని ఇచ్చారు. సో ఏమవుతుంది? 4 times అంటే 4 యొక్క మల్టిపుల్ అంటే 4x years ఉంటుంది. అర్థమైందా? ఓకే, అండ్ ఇంకా ఏమి ఇచ్చారు? ఇఫ్ 5 years ago, అయితే 5 years ago వీళ్ళ యొక్క ఏజెస్ ఏ విధంగా ఉంటాయమ్మా? ప్రెసెంట్ సన్ యొక్క ఏజ్ x years, ఫాదర్ యొక్క ఏజ్ 4x years. 5 years ago అన్నారు. ఎగో అంటే మైనస్ చేయాలి కదా. సో 5 years ago సన్ యొక్క ఏజ్ ఏమవుతుంది? x - 5 అవుతుంది. ఫాదర్ యొక్క ఏజ్ ఏమవుతుంది? ఫాదర్ యొక్క ఏజ్ 4x - 5 అవుతుంది. అయితే ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చారంటే 5 years ago ఫాదర్స్ ఏజ్ వాస్ 7 times ద ఏజ్ ఆఫ్ హిస్ సన్.
5 years ago ఫాదర్ యొక్క ఏజ్ ఏ విధంగా ఉందట 7 times ఆఫ్ సన్స్ ఏజ్. ఓకేనా? అయితే ఇక్కడ 5 years ago సన్ యొక్క ఏజ్ ఎంత x-5 అండ్ ఫాదర్ యొక్క ఏజ్ 4x-5. ఓకే, అర్థమవుతుందా? 5 years ago ఫాదర్ యొక్క ఏజ్ 4x-5 is equal to 7 into 5 years ago సన్ యొక్క ఏజ్ x-5. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని సింప్లిఫై చేయండి. ఏమవుతుంది? 4x-5 is equal to 7 తో మల్టిప్లై చేయండి, 7x-35. దట్ ఇంప్లైస్ 4x రైట్ సైడ్ పంపిస్తే -4x అవుతుంది కదా. 7x-4x అంటే 3x అండ్ -35 ని లెఫ్ట్ సైడ్ పంపిస్తే +35 అవుతుంది. 35 - 5 30. x ఈక్వల్ టు ఏమవుతుంది 10. x అనేది ఏంటి? సన్ యొక్క ఏజ్, సన్ యొక్క ప్రెసెంట్ ఏజ్ ఎంత వచ్చింది 10 years. సో ఫాదర్ యొక్క ప్రెసెంట్ ఏజ్ ఏమవుతుంది 4 times ఆఫ్ ది సన్స్ ఏజ్ అంటే 4 times ఆఫ్ 10 దట్ ఈస్ 40 years. ఓకేనా? అర్థమైందా ఏ విధంగా ఫైండ్ చేసామో? ఫాదర్ యొక్క ఏజ్ ఎంతమ్మా 40 years. క్వశ్చన్ అనేది క్లియర్ గా చదవాలమ్మా. క్వశ్చన్ అర్థమైతేనే మీరు ఈజీగా చేయగలుగుతారు. 8th ప్రాబ్లం చూడండమ్మా. ఏమంటున్నారు? ద ఏజ్ ఆఫ్ మిస్టర్ రామ్ ఈస్ 4 times ద ఏజ్ ఆఫ్ హిస్ సన్. ఆఫ్టర్ 10 years ద ఏజ్ ఆఫ్ మిస్టర్ రామ్ విల్ బి ఓన్లీ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ హిస్ సన్. ఫైండ్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ మిస్టర్ రామ్స్ సన్. ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే అమ్మా, మిస్టర్ రామ్ యొక్క ఏజ్ అనేది ఏ విధంగా ఉందట 4 times ద ఏజ్ ఆఫ్ హిస్ సన్. సో నేను ఇక్కడ ఏం కన్సిడర్ చేస్తున్నానంటే సన్ యొక్క ఏజ్ అనేది x years అని కన్సిడర్ చేశాను. సో సన్ యొక్క ఏజ్ x years అయితే మిస్టర్ రామ్ యొక్క ఏజ్ ఏమవుతుంది? సన్ యొక్క ఏజ్ కి 4 times దట్ ఈస్ 4x years అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఆఫ్టర్ 10 years. ఆఫ్టర్ 10 years వీళ్ళ యొక్క ఏజెస్ ఏమవుతాయమ్మా? ఇంక్రీజ్ అవుతాయా డిక్రీజ్ అవుతాయా? ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, ఆఫ్టర్ 10 years. ఆఫ్టర్ అంటే ఏం చేయాలి? ప్లస్ చేయాలి. సో ఆఫ్టర్ 10 years సన్ యొక్క ఏజ్ ఏమవుతుంది? x + 10 years అవుతుంది. ఓకే, రామ్ యొక్క ఏజ్ ఏమవుతుంది? 4x + 10 అవుతుంది. అయితే ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చారమ్మా? ఆఫ్టర్ 10 years రామ్ యొక్క ఏజ్ అనేది ఏ విధంగా ఉంటుందని ఇచ్చారు? ట్వైస్ ద ఏజ్ ఆఫ్ హిస్ సన్. ఓకే, ఆఫ్టర్ 10 years రామ్ యొక్క ఏజ్ అనేది ఏ విధంగా ఉంటుందమ్మా? ట్వైస్ అంటే 2 times ద ఏజ్ ఆఫ్ హిస్ సన్. ఓకేనా? సో ఇప్పుడు ఆఫ్టర్ 10 years రామ్ యొక్క ఏజ్ ఏంటి? 4x + 10 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఆఫ్టర్ 10 years సన్ యొక్క ఏజ్ ఏంటి? x + 10. ఓకేనా? అర్థమైందా? ఈ ఈక్వేషన్ ని సింప్లిఫై చేయండి. 4x + 10 ఈజ్ ఈక్వల్ టు 2x + 20. 2x అనేది లెఫ్ట్ సైడ్ పంపించండి, 10 అనేది రైట్ సైడ్ పంపిస్తే 2x ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. ఓకే, దట్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు 5. సో x అనేది ఏంటమ్మా? రామ్ యొక్క సన్ ఎవరైతే ఉన్నారో ఆ సన్ యొక్క ఏజ్. సో ఇప్పుడు రామ్స్ సన్ యొక్క ఏజ్ అనేది ఎంత అయిందమ్మా? 5 years అయింది. ఓకేనా? సో ఇది క్వశ్చన్ చదివి జాగ్రత్తగా చేస్తే వస్తుంది. అయితే ఇదే ప్రాబ్లం ని మీరు ఇంకా ఏ విధంగా చేయొచ్చు అంటే రేషియోస్ లో సాల్వ్ చేయొచ్చు. ఏ విధంగా? ఇప్పుడు రామ్ అండ్ రామ్ యొక్క సన్ ఉన్నారు. ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చారమ్మా? రామ్స్ ఏజ్ ఈజ్ 4 times ద ఏజ్ ఆఫ్ హిస్ సన్. ఇప్పుడు సన్ యొక్క ఏజ్ నేను 1 unit తీసుకుంటే రామ్ యొక్క ఏజ్ ఏంటి? 4 times కాబట్టి 4 units ఉంటుంది. ఇది ప్రెసెంట్ ఏజ్. ఆఫ్టర్ 10 years ఏమయ్యింది అంటున్నారు? వాళ్ళ యొక్క ఏజెస్ ఏ విధంగా ఉన్నాయట? రామ్ యొక్క ఏజ్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ హిస్ సన్ అంటున్నారు. రామ్ యొక్క ఏజ్ ఏ విధంగా ఉందట? ట్వైస్ ద ఏజ్ ఆఫ్ హిస్ సన్. సపోజ్ ఆఫ్టర్ 10 years సన్ యొక్క ఏజ్ 1 unit తీసుకుంటే రామ్ యొక్క ఏజ్ ఏమవుతుంది? ట్వైస్ అన్నారు. ట్వైస్ అంటే 2 times 2 units అవుతుంది. ఓకేనా? అయితే రేషియో చేసేటప్పుడు ఏం చేయాలని చెప్పాను? ఫస్ట్ న్యూ రేషియో. ఇక్కడ న్యూ రేషియో అనేది ఏంటి? 2:1. ఓల్డ్ రేషియో అనేది 4:1. న్యూ రేషియో యొక్క డిఫరెన్స్ తీసుకోండి. ఏమవుతుంది? 2 - 1 ఇంటూ
ఇక్కడ ఆఫ్టర్ లేదా ఎగో అని ఇస్తారు కదా, ఎన్ని ఇయర్స్ ఇచ్చారు? 10 ఇయర్స్. 10 బై ఇప్పుడు ఓల్డ్ అండ్ న్యూ రేషియోస్ యొక్క క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకొని వాటి డిఫరెన్స్ తీసుకోండి. సో 4 into 1 ఏమవుతుంది? 4 minus 2 into 1 2. సింప్లిఫై చేయండి. 10/2 దట్ ఈస్ 2 5s are 10. ఓకే, 5 అయింది. అంటే ఇక్కడ 1 యూనిట్ అంటే ఏంటి? 5 ఇయర్స్ అని. సో సన్ యొక్క ఏజ్ ప్రెసెంట్ ఏజ్ 1 యూనిటే కదా కన్సిడర్ చేసాము, అంటే సన్ యొక్క ఏజ్ ఏమవుతుంది? 5 ఇయర్స్. ఓకేనా? ఈ విధంగా రేషియోస్ లో కన్వర్ట్ చేసి కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 9th ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు? 18 years ago the ratio of A's to B's was 8:13. Their present ratios are 5:7. What is the present age of A? ఓకేనా? అయితే ఫస్ట్ కాన్సెప్ట్ చూడండి ఏ విధంగా చేయాలో. ఇక్కడ వీళ్ళ యొక్క ప్రెసెంట్ ఏజ్ అనేది ఫైండ్ చేయాలి. ప్రెసెంట్ రేషియోస్ ఏ విధంగా ఉన్నాయి? ఏ అండ్ బి యొక్క ఏజెస్ ప్రెసెంట్ రేషియోస్ ఏ విధంగా ఉన్నాయి? 5:7 ఉన్నాయి. అంతేనా? ఇప్పుడు సపోజ్ నేను ఏం చెప్పాను, ఎప్పుడైనా సరే రేషియో ఇచ్చినప్పుడు వాళ్ళ ఏజెస్ అనేది ఏ విధంగా ఎస్యూమ్ చేసుకోవాలి? ఏఎక్స్ అండ్ బిఎక్స్ అని ఎస్యూమ్ చేసుకోవాలి కదా. సో ఇప్పుడు ఏ యొక్క ఏజ్ ఏమని తీసుకుంటాం? 5x ఇయర్స్ అని. అండ్ బి యొక్క ఏజ్ ఏమని తీసుకోవాలి? 7x ఇయర్స్ అని తీసుకోవాలి. ఇక్కడ మనకి 18 years ago అంటున్నారు. సో 18 years ago వాళ్ళ యొక్క ఏజెస్ అనేవి ఏ విధంగా ఉంటాయమ్మా? ఏ యొక్క ఏజ్ 5x ఇయర్స్, బి యొక్క ఏజ్ ఎంత? 7x ఇయర్స్. 18 years ago అన్నారు అంటే మైనస్ చేయాలి. ఏమవుతుంది? ఏ యొక్క ఏజ్ 5x minus 18 అవుతుంది. బి యొక్క ఏజ్ అనేది ఏమవుతుంది? 7x minus 18 అవుతుంది. అంతేనా? అయితే ఇక్కడ కండిషన్ అనేది ఏమి ఇచ్చారు? 18 years ago ఏజ్ టు బీస్ ఏజ్ రేషియో ఏమని ఇచ్చారు? 8:13 అని ఇచ్చారు. ఓకే, 18 years ago ఏ అండ్ బి యొక్క ఏజెస్ రేషియో ఏ విధంగా ఉంటున్నదని ఇచ్చారమ్మా? 8:13 ఇచ్చారు. అయితే ఇక్కడ 18 years ago వాళ్ళ యొక్క ఏజెస్ ఏంటొచ్చాయి? 5x minus 18, 7x minus 18. ఓకే, అప్లై చేయండి ఫార్ములా. 5x minus 18 is to 7x minus 18 is equal to 8:13 అవుతుంది. ఓకే, రేషియోస్ ని మనం ఏ విధంగా రాయొచ్చు? 5x minus 18 by 7x minus 18 is equal to 8/13. ఓకేనా? అర్థమవుతుందా? సింప్లిఫై చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 13 into 5x minus 18 is equal to ఏమవుతుందమ్మా? 8 into 7x minus 18. ఓకే, 13 5s are 65x minus 13 18s are 234 is equal to 8 7s are 56x minus 8 18s are 144. ఓకే, దట్ ఇంప్లైస్ సింప్లిఫై చేస్తే 9x equal to 90, దట్ ఈస్ x equal to ఏమవుతుంది? 10 అవుతుంది. ఓకే, మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి? ఏ యొక్క ప్రెసెంటేజ్. ఇక్కడ ఏ యొక్క ప్రెసెంటేజ్ ని ఏమని అస్యూమ్ చేసుకున్నాము? 5x ఇయర్స్ అని కదా. సో ప్రెసెంటేజ్ ఆఫ్ ఏ అనేది ఏమవుతుంది? 5 into 10 దట్ ఈస్ 50 years. ఓకేనా? అర్థమైందా? సో క్వశ్చన్ జాగ్రత్తగా చదివితే ఈ విధంగా చేయొచ్చు. అయితే ఇదే ప్రాబ్లం ని మనం ఇంకా ఏ విధంగా సింప్లిఫై చేయొచ్చమ్మా? నెక్స్ట్ మెథడ్ చూడండి. సో మనం ఏం చెప్పుకున్నాం? ఇక్కడ ఏమేమి ఇచ్చారు చూడండి. ప్రెసెంట్ ఏజెస్ రేషియో అనేది ఏ విధంగా ఇచ్చారమ్మా? ప్రెసెంట్ ఏజెస్ రేషియోస్ అనేవి 5:7 అని ఇచ్చారు. ఓకే, 18 years ago వాళ్ళ యొక్క ఏజెస్ రేషియో అనేది ఏ విధంగా ఉందటమ్మా? 8:13 ఉంది. ఓకేనా?
సో ఇక్కడ ఓల్డ్ రేషియో అనేది 5:7, న్యూ రేషియో అనేది 8:13 అని కన్సిడర్ చేస్తున్నాం. ఇప్పుడు మనం 1 యూనిట్ ఈక్వల్ టు ఎంత అవుతుందో ఫైండ్ చేద్దాం. ఇక్కడ ఏంటి, మనం ఏ యొక్క ఏజ్ అనేది ఫైండ్ చేయాలి. అయితే మనకి రేషియోస్ అనేవి ఇచ్చారు. ఏ యొక్క ఏజ్ 5 యూనిట్స్, బి యొక్క ఏజ్ 7 యూనిట్స్. అసలు 1 యూనిట్ ఎంత వస్తుందో చూద్దాం. ఓకే, ఏం చేయాలి, ఇక్కడ న్యూ రేషియో ఏదైతే ఉందో ఆ న్యూ రేషియో యొక్క డిఫరెన్స్ అనేది తీసుకోండి. ఏమవుతుంది, 13 - 8 ఇంటూ ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంది ప్రెసెంట్ రేషియోకి 18 ఇయర్స్ ఎగో. ఓకే, అంటే 18 బై ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ యొక్క డిఫరెన్స్ అనేది తీసుకోండి. ఏమవుతుంది, 13 5 65 - 7 8 56. సింప్లిఫై చేయండి. 13 - 8 అంటే 5 ఇంటూ 18 బై 65 - 56 9. 9 2 18 10 అయింది. సో ఇక్కడ 1 యూనిట్ అంటే 10 అయ్యింది. అయితే మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి, ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఏ. ఓకే, మనం ఫైండ్ చేయాల్సింది ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఏ. ఏ యొక్క రేషియోస్ ఎన్ని ఏ విధంగా ఇచ్చారు, ఏ యొక్క రేషియో చూడండి 5:7 అంటే ఏ 5 యూనిట్స్ కదా, మనకి 1 యూనిట్ అంటే 10 అని తెలుసు. 5 యూనిట్స్ అంటే ఏమవుతుంది, 5 × 10 50 ఇయర్స్. సో ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఏమవుతుంది, 50 ఇయర్స్ అయింది. ఓకేనా, సో మీరు క్వశ్చన్ చదివి కాన్సెప్ట్ ప్రకారం చేసుకొని వెళ్ళొచ్చు, లేదా ఈ విధంగా ఫార్ములా అప్లై చేసి కూడా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. టెన్త్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఏమంటున్నారు, ఎట్ ప్రెసెంట్ ద రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఆనంద్ అండ్ విజయ్ ఈస్ 4:7 రెస్పెక్టివ్లీ. 6 years hence it will be 7:10 respectively. What is present age of Vijay? ఓకే, సో సింపుల్ గా రేషియోస్ అప్లై చేయండి. ప్రెసెంట్ రేషియోస్ ఏ విధంగా ఉన్నాయి, ఎవరు, ఆనంద్ అండ్ విజయ్. ఓకేనా, సో ప్రెసెంట్ రేషియోస్ ఏ విధంగా ఉన్నాయి, 4:7 కదా, 4:7. అండ్ నెక్స్ట్ 6 years hence ఇచ్చారు. 6 years hence వాళ్ళ రేషియోస్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, 7:10. సో ఇక్కడ ఓల్డ్ అనేది ఏమవుతుంది, 4:7 ఓల్డ్ రేషియో, న్యూ రేషియో 7:10. ఫార్ములా అప్లై చేద్దాం. ఫస్ట్ ఏం కన్సిడర్ చేయాలి, న్యూ రేషియో యొక్క డిఫరెన్స్ అనేది తీసుకోవాలి. ఓకేనా, న్యూ రేషియో యొక్క డిఫరెన్స్ ఏమవుతుంది, 10 - 7 ఇంటూ గ్యాప్ ఎంత ఉందమ్మా, ప్రెసెంట్ అండ్ 6 years హెన్స్ అన్నారు, 6 years బై ఇప్పుడు ఏం తీసుకోవాలి, డినామినేటర్ లో క్రాస్ మల్టిప్లికేషన్ యొక్క డిఫరెన్స్ తీసుకోండి. 7 7s 49 మైనస్ 4 10s 40. ఓకే, సింప్లిఫై చేయండి. 10 - 7 3 ఇంటూ 6 బై 49 - 40 ఏమవుతుంది, 9. 3 3s 9, 3 2s 6. సో 2. ఇక్కడ 1 యూనిట్ అనేది ఎంత అవుతుందమ్మా, 1 యూనిట్ అనేది 2. అయితే మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి, ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ విజయ్ ఫైండ్ చేయాలి. సో ప్రెసెంట్ రేషియో ఏమి ఇచ్చారు, 4:7 అంటే విజయ్ 7 యూనిట్స్ తీసుకోవాలి. సో ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ విజయ్ ఏమవుతుంది, 7 యూనిట్స్ కదా, 1 యూనిట్ అంటే 2, 7 యూనిట్స్ అంటే ఏమవుతుంది, 7 × 2 14 ఇయర్స్. ఓకేనా, క్లియర్ గా ఉంది కదా, అండ్ సింపుల్ గా కూడా ఉంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. లెవెన్త్ ప్రాబ్లం చూడండి అమ్మా, ఏమంటున్నారు, 10 years ago the ratio between the ages of Mohan and Suman was 3:5 respectively. 11 years hence, hence అంటే ఏంటి, ఆఫ్టర్ అని కదా, 11 years hence it will be 11:16 respectively. What is the present age of Mohan? ఇక్కడ 2 person యొక్క ఏజెస్ కి సంబంధించిన రేషియో అనేది ఇచ్చారు. ఎవరు, మోహన్ అండ్ సుమన్.
అయితే ఫస్ట్ మనకి 10 years ago వాళ్ళ ఏజెస్ రేషియోస్ ఏ విధంగా ఉన్నాయమ్మా? 10 years ago 3:5 ఉన్నాయి. అండ్ అదే విధంగా 11 years hence అంటే ఏంటి? 11 years ఆఫ్టర్ వాళ్ళ యొక్క ఏజెస్ రేషియో ఏ విధంగా ఉంది? 11:16. ఓకే, మనం ఫైండ్ చేయాల్సింది ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ మోహన్ ఫైండ్ చేయాలి. ఓకేనా? ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ మోహన్ ఫైండ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఈ రెండిటికి ఈ 2 రేషియోస్ మధ్య గ్యాప్ ఎన్ని ఇయర్స్ ఉందమ్మా? ఇక్కడ 10 years ago టు ప్రెసెంట్ 10 years, నెక్స్ట్ ప్రెసెంట్ టు 11 years ఆఫ్టర్ అంటే ఇక్కడ 11 years. సో టోటల్ ఎన్ని ఇయర్స్ గ్యాప్ అమ్మా? 10 + 11 టోటల్ 21 years గ్యాప్ ఉంది మనకి ఇచ్చిన రేషియోస్ మధ్య. అయితే ఇప్పుడు ఇక్కడ 3:5 అనేది ఓల్డ్ రేషియో అండ్ 11:16 అనేది న్యూ రేషియో. మనం ఫార్ములా ఏం చేయాలి? న్యూ రేషియో యొక్క డిఫరెన్స్ తీసుకోండి. ఏమవుతుంది? 16 - 11 ఇంటూ ఇక్కడ గ్యాప్ ఎంత? ఎన్ని ఇయర్స్? 21. ఓకే, బై ఇప్పుడు ఓల్డ్ అండ్ న్యూ రేషియో యొక్క క్రాస్ మల్టిప్లికేషన్ డిఫరెన్స్ తీసుకోండి. అంటే ఏమవుతుంది? 11 5s are 55 - 16 3s are 48. సింప్లిఫై చేయండి. 16 - 11 అంటే 5 × 21 బై 50 - 48 అంటే 7. 7 3s are 21 కదా, 5 3s are 15. ఓకే, సో ఇక్కడ 1 యూనిట్ అనేది ఏమవుతుంది? 15. అయితే మనకి 10 years ago రేషియో అనేది ఏం తెలుసమ్మా? 10 years ago మోహన్ అండ్ సుమన్ యొక్క రేషియో అనేది ఏ విధంగా ఉంది? 3:5. అంటే మోహన్ యొక్క ఏజ్ 3 units, సుమన్ యొక్క ఏజ్ 5 units. ఇక్కడ 1 యూనిట్ అంటే ఎంత వచ్చింది? 15 కదా. సో 10 years ago మోహన్ ఏజ్ ఏముంటుంది? 3 units అంటే ఏమవుతుంది? 3 × 1 యూనిట్ అంటే 15 కదా, 45 years. ఇదేంటి? 10 years ago. కానీ మనం ఫైండ్ చేయాల్సింది ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ మోహన్ కదా. సో ప్రెసెంట్ ఏజ్ అంటే 45 + 10 చేయండి. ఓకే, ఏమవుతుంది? 55. అర్థమైందా? సో ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ మోహన్ ఎంత అయిందమ్మా? 55 years అయింది. ఈజీగా ఉంది కదా. మీరు ఈ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకోండి. న్యూమరేటర్లో న్యూ రేషియో యొక్క డిఫరెన్స్ తీసుకోండి ఇంటూ గ్యాప్, ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంది ఓల్డ్ రేషియోకి న్యూ రేషియోకి, అండ్ ఇక్కడ ఓల్డ్ అండ్ న్యూ రేషియో యొక్క క్రాస్ మల్టిప్లికేషన్ చేసి డిఫరెన్స్ అనేది తీసుకోవాలి. ఓకేనా? అప్పుడు మనకి 1 యూనిట్ వాల్యూ అనేది వస్తుంది. ఆ 1 యూనిట్ వాల్యూ బట్టి మనం ఏజ్ అనేది ఫైండ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 12th ప్రాబ్లము. ఇక్కడ ఏమంటున్నారు? సీతాస్ ఏజ్ ఆఫ్టర్ 15 years విల్ బి 5 times హర్ ఏజ్ 5 years బ్యాక్. ఓకే, వాట్ ఈస్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ సీత? ఇక్కడ సీత యొక్క ఏజ్ అనేది ఏ విధంగా ఉందమ్మా? 15 years ఆఫ్టర్ ఏ విధంగా ఉందట? 5 times of her age 5 years బ్యాక్. సపోజ్ సీత యొక్క ప్రెసెంట్ ఏజ్ x ఇయర్స్ అని తీసుకున్నాం అనుకోండి. ఆఫ్టర్ 15 years ఏజ్ ఏమవుతుందమ్మా? ఆఫ్టర్ అంటే యాడ్ చేయాలి కదా. సో x + 15 years అవుతుంది. ఓకే, 5 years బ్యాక్ ఏజ్ ఏమవుతుంది? 5 years ago సీత యొక్క ఏజ్ x - 5 అవుతుంది. అయితే ఇక్కడ ఏమంటున్నారు? ఆఫ్టర్ 15 years ఏజ్ ఏమవుతుందట? 5 times of her age 5 years బ్యాక్. ఆఫ్టర్ 15 years సీత యొక్క ఏజ్ ఏమవుతుందట? x + 15 = 5 times of her age 5 years బ్యాక్. 5 years బ్యాక్ ఏంటి? x - 5. సింప్లిఫై చేయండి. x + 15 = 5x - 25. ఓకే, ఈ x రైట్ సైడ్ తీసుకోండి, -25 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 4x = 40 అవుతుంది. దట్ ఇంప్లైస్ x = 10. ఓకే, సో x అనేది ఏంటమ్మా? సీత యొక్క ఏజే కదా. సో సీత యొక్క ప్రెసెంట్ ఏజ్ అనేది ఎంత ఉంది ఇప్పుడు?
10 years ఉంది. ఓకేనా, అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ 13th ప్రాబ్లమ్ చూడండి. ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ మోను అండ్ సోను ఈజ్ 4:5. ఓకే, ఇక్కడ మోను అండ్ సోను యొక్క ఏజెస్ రేషియో ఏ విధంగా ఉంది? 4:5. 12 years hence, ఆఫ్టర్ 12 years, హెన్స్ అంటే ఆఫ్టర్ 12 years వాళ్ళ యొక్క ఏజెస్ అనేది ఏ విధంగా ఉందట? దేర్ ఏజెస్ విల్ బి ఇన్ ద రేషియో 5:6. ఓకే, అయితే ఏం ఫైండ్ చేయాలి? వాట్ విల్ బి సోనూస్ ఏజ్ ఆఫ్టర్ 6 years. ఓకే, ఫస్ట్ ప్రెసెంట్ ఏజ్ ఎంతో ఫైండ్ చేద్దాం. ఓకే, అయితే ఇక్కడ 4:5 అనేది ఏంటి? ఓల్డ్ రేషియో. 5:6 అనేది న్యూ రేషియో. సో 1 యూనిట్ వాల్యూ కావాలి కదా ఇప్పుడు మనకి. ఏం చేయాలి? న్యూ రేషియో యొక్క డిఫరెన్స్ తీసుకోండి. 6 - 5 ఇంటూ ఎన్ని ఇయర్స్ గ్యాప్? ఇక్కడ 12 years కదా. సో ఇంటూ 12 బై, ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసి డిఫరెన్స్ తీసుకోండి. ఏమవుతుంది? 5 5s are 25 - 6 4s are 24. వాల్యూ 1 ఇంటూ 12 బై 1, దట్ ఈస్ 12. సో ఇక్కడ 1 యూనిట్ అంటే 12. మనకి సోను యొక్క ఏజ్ కదా కావాలి. సోను యొక్క ప్రెసెంట్ ఏజ్ రేషియో ఏమి ఇచ్చారు? 4:5 అంటే 5 యూనిట్స్. 5 యూనిట్స్, 1 యూనిట్ అంటే 12, 5 యూనిట్స్ అంటే ఏమవుతుంది? 5 ఇంటూ 12, దట్ ఈస్ 60 years. సో సోను యొక్క ప్రెసెంట్ ఏజ్ అంతా 6 years. కానీ మనం ఏం ఫైండ్ చేయాలి? ఆఫ్టర్ 6 years. 14th ప్రాబ్లం చూడండమ్మా. ఏమంటున్నారు? ఏ ఫాదర్ సెడ్ టు హిస్ సన్, I was as old as you at present at the time of your birth. ఓకే, ఇక్కడ I అనేది ఎవరు? ఫాదర్, యు అనేది సన్. ఓకే, సో ఏమంటున్నారు ఇక్కడ? ఫాదర్ వాస్ యాజ్ ఓల్డ్ యాజ్ సన్ at present at the time of సన్స్ బర్త్. ఓకే, సో ఇప్పుడు సన్ యొక్క ప్రెసెంట్ ఏజ్ ఎంతైతే ఉందో ఆ సన్ పుట్టినప్పుడు ఫాదర్ యొక్క ఏజ్ అంతుంది అని. ఓకేనా, సో ఇక్కడ చూడండి, నేను సన్ యొక్క ప్రెసెంట్ ఏజ్ అనేది x years అని తీసుకుంటున్నాను. సన్ యొక్క ప్రెసెంట్ ఏజ్ ఏం తీసుకుంటున్నాను? x years. అయితే ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ ఏంటి? ఫాదర్ యొక్క ప్రెసెంట్ ఏజ్ ఏంటమ్మా? 38 years. ఫాదర్ యొక్క ప్రెసెంట్ ఏజ్ ఏంటి? 38 years. అట్ సన్స్ బర్త్, అయితే సన్స్ బర్త్ టైం అప్పుడు అంటే ఎప్పుడు? ఎన్ని ఇయర్స్ క్రితం? x years ago. ఓకేనా, అట్ ద టైమ్ ఆఫ్ సన్స్ బర్త్ అంటే ఏంటి? x years ago. x years ago ఫాదర్ యొక్క ఏజ్ ఏమవుతుంది? ప్రెసెంట్ ఫాదర్ యొక్క ఏజ్ 38. x years ago ఫాదర్ యొక్క ఏజ్ ఏమవుతుంది? 38 - x అవుతుంది. అయితే at the time of సన్స్ బర్త్ ఫాదర్ యొక్క ఏజ్ ఏమని చెప్పాడు? ప్రెసెంట్ సన్ యొక్క ఏజ్. అర్థమైందా? ఇక్కడ అదే సెంటెన్స్ కదా చెప్పారు. ఫాదర్ యొక్క ఏజ్ అనేది సన్ యొక్క ప్రెసెంట్ ఏజ్ అయితే ఎంతైతే ఉందో అదే సన్ యొక్క బర్త్ టైంలో ఉంది. అంటే x years ago ఫాదర్ యొక్క ఏజ్ ఎంత? x years ఈజ్ ఈక్వల్ టు 38 - x. సింప్లిఫై చేయండి, ఏమవుతుంది? 2x ఈజ్ ఈక్వల్ టు 38, x ఈక్వల్ టు 19 years. ఇదేంటి? x అనేది సన్స్ ప్రెసెంట్ ఏజ్. సన్స్ ప్రెసెంట్ ఏజ్. అయితే మనకి ఏం ఫైండ్ చేయమన్నారు? 5 years బ్యాక్ సన్ ఏజ్. సో 5 years బ్యాక్ అంటే ఏంటి? మైనస్ చేయాలి. దట్ ఈస్ 19 - 5 ఈజ్ ఈక్వల్ టు 14 years. ఓకేనమ్మా, అర్థమైందా? ఈ ఒక్క లైన్ మీకు క్లియర్ గా అర్థమైతే ప్రాబ్లం అనేది చాలా ఈజీ. నెక్స్ట్ వన్ చూడండి. ఫిఫ్టీన్త్ ప్రాబ్లము ఏమంటున్నారు? ఏ ఈజ్ 2 years older than B who is twice as old as C. If the total age of A, B and C be 27, how old is B? సో ఇక్కడ ఏమంటున్నారంటే చూడండి, ఈ సెంటెన్స్ లాస్ట్ నుంచి చూస్తురండి. ఫస్ట్ బి చూడండి. బి అనేది ఏజ్ ఏ విధంగా ఉందట? ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సి. సో నేను ఇక్కడ ఏం కన్సిడర్ చేస్తానంటే సి యొక్క ప్రెసెంట్ ఏజ్
సి యొక్క ప్రెసెంట్ ఏజ్ అనేది ఎక్స్ ఇయర్స్ అని కన్సిడర్ చేస్తున్నాను. సో బి యొక్క ఏజ్ ఏ విధంగా ఉందని చెప్పారు? ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సి. ట్వైస్ అంటే ఏంటి? 2 టైమ్స్ అని కదా. సో 2 టైమ్స్ ఆఫ్ సి ఏజ్. సి ఏజ్ ఎంత? ఎక్స్. కాబట్టి బి యొక్క ప్రెసెంట్ ఏజ్ 2x ఇయర్స్. నెక్స్ట్ ఏ యొక్క ఏజ్ ఏ విధంగా ఉందంటున్నారు? 2 ఇయర్స్ ఓల్డర్. ఓకేనా? 2 ఇయర్స్ ఓల్డర్ అన్నారు. ఓల్డర్ అంటే ప్లస్ చెయ్యాలి, అంటే 2x ప్లస్ 2. ఓకేనా? ఇఫ్ ద టోటల్ ఏజెస్ ఆఫ్ ఏ, బి అండ్ సి బి 27. ఓకే, సమ్ అనేది ఏమి ఇచ్చారు? ఏ ప్లస్ బి ప్లస్ సి, వీళ్ళ యొక్క ఏజెస్ సమ్ 27 ఇచ్చారు. ఏ యొక్క ఏజ్ ఇక్కడ ఎంత? 2x ప్లస్ 2 అండ్ బి యొక్క ఏజ్ 2x, సి యొక్క ఏజ్ x ఈజ్ ఈక్వల్ టు 27. సింప్లిఫై చేయండి. 2x ప్లస్ 2x 4x ప్లస్ x 5x ప్లస్ 2 రైట్ సైడ్ తీసుకెళ్తే -2 అవుతుంది కదా. 25. x ఈజ్ ఈక్వల్ టు 5. x అనేది ఏంటి? ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ సి. x అనేది ఏంటి? ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ సి. ఎన్ని ఇయర్స్? 5 ఇయర్స్. మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి? బి యొక్క ఏజ్ ఫైండ్ చేయాలి. బి యొక్క ఏజ్ ఏ విధంగా ఉంటుంది? ట్వైస్ ఆఫ్ సీస్ ఏజ్. ట్వైస్ అంటే 2 టైమ్స్ ఆఫ్ సీస్ ఏజ్. సి యొక్క ఏజ్ 5, 2 టైమ్స్ అంటే 10 ఇయర్స్. సో బి యొక్క ఏజ్ అనేది ఏమైంది? 10 ఇయర్స్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 16th ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు? 3 years ago average age of family of 5 members was 17 years. A baby having been born, the average age of the family is same today. What is the present age of the child? ఓకే, చూడండి. 3 years ago average age ఎంత ఇచ్చారమ్మా? 3 years ago average age of ఫ్యామిలీ ఆఫ్ 5 మెంబర్స్ ఎంత? 17 ఇయర్స్. ఓకే, అయితే మనకి యావరేజ్ ఏజ్ అంటే ఏం తెలుసమ్మా? యావరేజ్ ఏజ్ అంటే సమ్ ఆఫ్ ఏజెస్ బై నెంబర్ ఆఫ్ పీపుల్. అంతేనా? సమ్ ఆఫ్ ఏజెస్ బై నెంబర్ ఆఫ్ పీపుల్. సో సమ్ ఆఫ్ ఏజెస్ ఏమవుతుంది ఇక్కడ? యావరేజ్ ఏజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ పీపుల్. సో 3 years ago సమ్ ఎంత అవుతుంది? 3 years ago సమ్ ఆఫ్ ఏజెస్ ఏమవుతుంది? ఫార్ములా ఏంటి? యావరేజ్ ఏజ్ ఇంటూ, యావరేజ్ ఏజ్ ఎంత ఇక్కడ? 17 ఇంటూ నెంబర్ ఆఫ్ పీపుల్. ఈ యావరేజ్ ఏజ్ అనేది ఎంత మందికి ఇచ్చారు? 5 మెంబర్స్ కి ఇచ్చారు. సో నెంబర్ ఆఫ్ పీపుల్ 5. 17 ఇంటూ 5 ఏమవుతుంది? 85. ఎప్పుడు? 3 years ago సమ్ ఆఫ్ ఏజెస్. సో ప్రెసెంట్ ఏమవుతుంది? ప్రజెంట్ సమ్ ఆఫ్ ఏజెస్ ఏమవుతుంది? ప్రజెంట్ అంటే ఏమవుతుంది? ఈ 3 years ago 85 ఉంది. ఈ 5 మెంబర్స్ ఏజ్ కూడా 3 years తర్వాత యాడ్ చేయాలి కదా. సో ఏమవుతుంది? 85 ప్లస్ ప్రతి ఒక్కది ఇంక్రీజ్ అవుతుంది కదా 3 years. సో 5 3s are 15. 85 ప్లస్ 15 చేస్తే వాల్యూ ఎంత? 100. ఓకేనా, అర్థమైందా? సో ప్రజెంట్ సమ్ ఆఫ్ ఏజెస్ ఎంత? 100. ఏంటి? ఆ 5 మెంబర్స్ యొక్క. అయితే ఇక్కడ ఏమంటున్నారు? ఒక బేబీ పుట్టిన తర్వాత యావరేజ్ ఏజ్ అనేది ఇప్పుడు సేమ్ ఉంది అంటున్నారు. ఓకేనా? ఆఫ్టర్ బేబీ బోర్న్ ప్రెసెంట్ యావరేజ్ ఏజ్. ప్రెసెంట్ యావరేజ్ ఏజ్ ఎంత ఉందట? సేమ్ ఉంది అంటున్నారు. అంటే 17 ఇయర్సే ఉంది. ఓకే, అయితే ఇప్పుడు 6 మెంబర్స్ కదా యావరేజ్ ఏజ్ అనేది. సో ఏమవుతుంది? సమ్ అనేది ప్రెసెంట్ సమ్ ఆఫ్ ఏజెస్ ఏమవుతుంది? 6 మెంబర్స్ కి ఇది. ఇక్కడ ప్రెసెంట్ సమ్ ఆఫ్ ఏజెస్ 5 మెంబర్స్ కి ఫైండ్ చేసాం. ఇక్కడ 6 మెంబర్స్ కి. సో యావరేజ్ ఏజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ పీపుల్ 6. 17 ఇంటూ 6 అంటే 102. ఇప్పుడు ప్రెసెంట్ 6 మెంబర్స్ యొక్క సమ్ ఆఫ్ ఏజెస్ 102 వచ్చింది. 5 మెంబర్స్ యొక్క సమ్ ఆఫ్ ఏజెస్ 100 వచ్చింది. సో ఇప్పుడు 6th మెంబర్ యొక్క ఏజ్ అనేది కావాలి అంటే ఈ డిఫరెన్స్ ఫైండ్ చేస్తే సరిపోతుంది కదా. సో ఏజ్ ఆఫ్ చైల్డ్ యొక్క ఏజ్ కావాలి అంటే ఏం చేయాలి? 6 మెంబర్స్ యొక్క సమ్ ఆఫ్ ఏజెస్ 102 మైనస్ 5 మెంబర్స్ యొక్క సమ్ ఆఫ్ ఏజెస్ ఎంత? 100.
ఏమొస్తుంది డిఫరెన్స్ 2 ఇయర్స్. సో ప్రజెంట్ ఆ చైల్డ్ యొక్క ఏజ్ ఎంత 2 ఇయర్స్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సెవెంటీన్త్ ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు? ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ 4 members ఆఫ్ ఎ ఫ్యామిలీ 5 years ago was 94 years. సో ఇక్కడ ఏమంటున్నారమ్మా? సమ్ ఆఫ్ ఏజెస్. ఓకే, ఏంటి 5 years ago. సమ్ ఆఫ్ ఏజెస్ ఏమి ఇచ్చారు? 94 years ఇచ్చారు. ఓకే, 5 years ago 4 members ఫ్యామిలీ ఉన్నారు కదా, వాళ్ళ యొక్క సమ్ ఆఫ్ ఏజెస్ 94 ఇచ్చారు. నెక్స్ట్ ఏమంటున్నారు? టుడే when the daughter has been married off and replaced by daughter-in-law, the sum of their ages is 92. సో ఇక్కడ ఏమైంది అంటే, ఇప్పుడు వాళ్ళ డాటర్ కి మ్యారేజ్ అయ్యి ఆమె వెళ్ళిపోయింది. నెక్స్ట్ వాళ్ళ ఇంటికి డాటర్ ఇన్ లా రావడం జరిగింది. ఓకేనా? అయితే అప్పుడు సమ్ ఆఫ్ ఏజెస్ అగైన్ 4 members ఉన్నారు, మెంబర్స్ లో ఎటువంటి చేంజ్ లేదు. సో సమ్ ఆఫ్ ఏజెస్ ఏమైంది? ప్రజెంట్ 92 ఉంది. ప్రజెంట్ సమ్ ఆఫ్ ఏజెస్ ఎంత? 92 ఉంది. ఇంకేమంటున్నారు? అస్యూమింగ్ దట్ దేర్ హ్యాస్ బీన్ నో అదర్ చేంజ్ ఇన్ ద ఫ్యామిలీ స్ట్రక్చర్ అండ్ ఆల్ ద పీపుల్ ఆర్ అలైవ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ ది డాటర్ అండ్ దట్ ఆఫ్ ది డాటర్ ఇన్ లా? ఏజ్ డిఫరెన్స్ అనేది ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా? అయితే ఇక్కడ మీరు చూస్తే మనకి 5 years ago సమ్ ఆఫ్ ఏజెస్ ఎంతమ్మా? 94 కదా. సో ప్రజెంట్ సమ్ ఆఫ్ ఏజెస్ ఎంత అవుతుంది? 5 years ago 94, ప్రజెంట్ కావాలి 4 members కదా. సో ప్రతి ఒక్కరికి ఎవ్రీ ఇయర్ ఏజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా by 1. ఓకే, సో 5 years ago కాబట్టి 4 members కి ఈచ్ మెంబర్ కి 5 years ఏజ్ ఇంక్రీజ్ చేస్తే ప్రజెంట్ సమ్ ఆఫ్ ఏజ్ ఏమవుతుంది? 94 ప్లస్ 5 into 4 20 ఏమవుతుంది? 114. ఓకేనా? అర్థమైందా? 5 years బ్యాక్ 94 సమ్ ఆఫ్ ఏజెస్. ప్రజెంట్ ఏమవుతుంది? 4 members యొక్క సమ్ ఆఫ్ ఏజెస్ 5 years ఇంక్రీజ్ చేయాలి కదా ఈచ్ మెంబర్ కి, అంటే 5 4 20 years ఇంక్రీజ్ అవుతుంది. అయితే ఈ డాటర్ కి మ్యారేజ్ అయ్యి డాటర్ ఇన్ లా వచ్చేసరికి సమ్ ఆఫ్ ఏజెస్ ఎంత అయింది? 92 అయ్యింది. మనకేం ఫైన్ చేయమంటున్నారు? డాటర్ అండ్ డాటర్ ఇన్ లా మధ్య డిఫరెన్స్ ఫైన్ చేయాలి. సో ప్రజెంట్ ఇప్పుడు మనకి డాటర్ ఉండేటట్టయితే అక్కడ ఏజ్ సమ్ ఆఫ్ ఏజెస్ ఎంత ఉంది? 114. డాటర్ ఇన్ లా వస్తే గనక సమ్ ఆఫ్ ఏజెస్ ఏమైంది? 92. సో డిఫరెన్స్ అనేది ఫైన్ చేయండి. ఇప్పుడు 114 మైనస్ 92 చేయండి, వాల్యూ ఏమవుతుంది? 22 years. సో డాటర్ అండ్ డాటర్ ఇన్ లా మధ్య ఏజ్ డిఫరెన్స్ అనేది ఎంత ఉందమ్మా? 22 years. ఓకేనా? క్లియర్ గా ఉందమ్మా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 18th ప్రాబ్లమ్ ఏమంటున్నారు? ఏజ్ ఆఫ్టర్ 15 years వుడ్ బి ఈక్వల్ టు 5 times హిస్ ఏజ్ 5 years ago. ఫైండ్ ద ఏజ్ 3 years hence. ఓకేనా? ఇక్కడ ఏ అనే పర్సన్ ఉన్నారు. ఏ అనే పర్సన్ యొక్క ఏజ్ ఆఫ్టర్ 15 years. ఆఫ్టర్ 15 years అనేది ఏ విధంగా ఉందట? సపోజ్ ఏ యొక్క ఏజ్ మనం ఎక్స్ ఇయర్స్ అని కన్సిడర్ చేసాం అనుకోండి. ఓకేనా? ఏ యొక్క ఏజ్ ఎక్స్ ఇయర్స్ అని కన్సిడర్ చేస్తే ఆఫ్టర్ 15 years ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 15 అవుతుంది. అండ్ 5 years ago ఏజ్ ఏమవుతుంది? 5 years ago ఏజ్ ఎక్స్ మైనస్ 5 అవుతుంది. ఇక్కడ ఏమంటున్నారు? ఆఫ్టర్ 15 years ఏజ్ అనేది ఏ విధంగా ఉందట? 5 times ఆఫ్ హిస్ ఏజ్ 5 years ago. సో ఆఫ్టర్ 15 years ఏజ్ ఏ విధంగా ఉంది? 5 times ఆఫ్ హిస్ ఏజ్ 5 years ago. 5 years ago అతని యొక్క ఏజ్ ఏంటి? ఎక్స్ మైనస్ 5. సో ఎక్స్ ప్లస్ 15 is equal to 5 into x minus 5. ఈక్వేషన్ సింప్లిఫై చేయండి. ఎక్స్ ప్లస్ 15 is equal to 5x minus 25. దట్ ఇంప్లైస్ ఈ ఎక్స్ రైట్ సైడ్
-25 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది 4x is equal to 40, x is equal to 10. ఓకేనా 10 years. సో ఇప్పుడు మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి ఫైండ్ హిస్ ఏజ్ ఆఫ్టర్ 3 years. 3 years తర్వాత ఏజ్ ఫైండ్ చేయమంటున్నారు. మనకి ప్రెసెంట్ ఏజ్ వచ్చింది, ఏ యొక్క ప్రెసెంట్ ఏజ్ ఏమొచ్చింది 10 years వచ్చింది. ఆఫ్టర్ 3 years ఏమవుతుంది, ఆఫ్టర్ అంటే ఏం చేయాలి ప్లస్ చేయాలి కదా, సో 10 + 3 13 years అవుతుంది. ఓకేనా అర్థమైందా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి 19th ప్రాబ్లమ్. ఏమంటున్నారు ద ప్రొడక్ట్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 240 ఇఫ్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ బి ఈజ్ మోర్ దాన్ ఏజ్ బై 4 years. What was the B's age 2 years ago? ఓకే సో చూడండి ఇప్పుడు సపోజ్ ఏ అండ్ బి యొక్క ఏజెస్ ప్రొడక్ట్ చేస్తే ఎంత అంటున్నారు 240 అంటున్నారు. అండ్ అదే విధంగా ట్వైస్ ద ఏజ్ ఆఫ్ బి అంటే 2 times ద ఏజ్ ఆఫ్ బి అనేది ఏ విధంగా ఉందట, ఏ యొక్క ఏజ్ కన్నా 4 years ఎక్కువ ఉంది, అంటే 2b ఈజ్ ఈక్వల్ టు a + 4. ఓకేనా అర్థమైందా ఈ 2 ఈక్వేషన్స్ ఏ విధంగా వచ్చిందో. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి ప్రొడక్ట్ ఆఫ్ ఏజెస్ ఏ అండ్ బి అనేది 240 ఇచ్చారు కాబట్టి ఏబి ఈక్వల్ టు 240 కన్సిడర్ చేశాను. నెక్స్ట్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ బి, ట్వైస్ అంటే ఏంటి 2 times, సో 2 times ద ఏజ్ ఆఫ్ బి అనేది ఏ విధంగా ఉందట మోర్ దాన్ ఏజ్ బై 4 years, ఏ యొక్క ఏజ్ కన్నా 4 years ఎక్కువ ఉంది అన్నారు. ఓకేనా సో 2b ఈక్వల్ టు a + 4 అయ్యింది. ఈ 2 ఈక్వేషన్స్ సింప్లిఫై చేద్దాం. ఏబి ఈక్వల్ టు 240 నుంచి మీరు b ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు 240/a అని కన్సిడర్ చేయొచ్చు కదా. సో ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది 2 × 240/a ఈజ్ ఈక్వల్ టు a + 4. సింప్లిఫై చేస్తే 480 ఈజ్ ఈక్వల్ టు a² + 4a. దట్ ఇంప్లైస్ a² + 4a - 480 ఈజ్ ఈక్వల్ టు 0. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సింప్లిఫై చేద్దాం. ఏ విధంగా చేయొచ్చు a² + 4a కదా రావాలి. 24 × 20 అంటే 480 వస్తుంది కాబట్టి ఇక్కడ 4ని 24 - 20 అని రాయొచ్చు కదా. అర్థమవుతుందమ్మా. ఇక్కడ ఏముంది -480, ఇక్కడ 1 ఉన్నట్టు కదా. సో -480 అనేది ఎప్పుడు వస్తుందమ్మా 24 × -20 చెయ్యండి, -480 వస్తుంది. సో అందుకోసమే ఇక్కడ 4ని 24 - 20 రాశాను. -480 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే a² + 24a - 20a -480 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ a అనేది కామన్ తీస్తే a × a + 24 అండ్ -20 అనేది కామన్ తీస్తే ఏమవుతుంది -20 × a + 24 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే అగైన్ a + 24 కామన్ తీస్తే a + 24 × a - 20 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ a ఈజ్ ఈక్వల్ టు -24 ఆర్ 20 అవుతుంది. ఏజ్ అనేది పాజిటివ్ నెంబర్ కాబట్టి సో a యొక్క ఏజ్ అనేది ఇప్పుడు ఎంత 20 years. అయితే మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి బి యొక్క ఏజ్ 2 years ఎగో ఫైండ్ చేయాలి. సో బి యొక్క ఏజ్ ప్రెసెంట్ ఏజ్ ఏమవుతుంది 240/a అంటే 240/20 2 12s. బి యొక్క ప్రెసెంట్ ఏజ్ 12 years, మనం 2 years ఎగో ఫైండ్ చేయాలి కాబట్టి -2 చేయండి, ఏమవుతుంది 10 years. ఓకేనా బి యొక్క ఏజ్ 2 years ఎగో ఎంత 10 years. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి 20th ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు ద రేషియో ఆఫ్ ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ టు దట్ ఆఫ్ సన్ ఈజ్ 7:2. ఆఫ్టర్ 10 years the ratio of their ages will become 9:4. The present ages of the son is. ఓకేనా సో ఫస్ట్ రేషియో మెథడ్ ఏం చేయాలి, ప్రెసెంట్ రేషియోస్ ఏ విధంగా ఉన్నాయి ఫాదర్ అండ్ సన్ యొక్క ఏజ్ రేషియో ఫాదర్ సన్ 7:2 ఉంది. ఆఫ్టర్ 10 years వాళ్ళ యొక్క ఏజ్ అనేది ఏమైందమ్మా రేషియో 9:4 అయ్యింది. ఓకే సో నేను మెథడ్ ఏం చెప్పాను, ఇది ఓల్డ్ రేషియో అండ్ ఇది న్యూ రేషియో.
ఫస్ట్ మనం న్యూ రేషియో యొక్క డిఫరెన్స్ 9 - 4 ఇంటూ ఎన్ని ఇయర్స్ గ్యాప్ 10 ఇయర్స్ గ్యాప్ లో కదా చేంజ్ అయింది రేషియో అనేది 10 ఇయర్స్ బై ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకొని డిఫరెన్స్ తీసుకోండి ఏమవుతుంది 7 4 28 మైనస్ 9 2 18 దట్ ఈస్ ఈక్వల్ టు 5 ఇంటూ 10/10 10 అనేది క్యాన్సిల్ అయితే 5 సో ఇక్కడ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇయర్స్ మనం ఫైండ్ చేయాల్సింది సన్ యొక్క ప్రెసెంట్ ఏజ్ సో ఇక్కడ ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ సన్ ఎన్ని యూనిట్స్ 2 యూనిట్స్ కదా ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ సన్ ఎన్ని యూనిట్స్ 2 యూనిట్స్ 1 యూనిట్ అంటే ఎంత 5 ఇయర్స్ సో టోటల్ 10 ఇయర్స్ అవుతుంది ఓకేనా అర్థమైంది కదమ్మా క్లియర్ గా ఉందా నెక్స్ట్ ప్రాబ్లం చూడండమ్మా ఏమంటున్నారు 20 years ago a family of 4 members had an average age of 50 years during these 20 years 2 children were born currently the elder child is 16 years older than younger child the current average age of the family remains same what will be the ratio of the ages of elder child and the younger child 10 years from now ఓకేనా క్వశ్చన్ అనేది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలమ్మా అప్పుడే ప్రాబ్లం అనేది ఈజీగా అవుతుంది ఫస్ట్ 20 ఇయర్స్ ఎగో అన్నారు ఓకే 20 ఇయర్స్ ఎగో ఏమి ఇచ్చారమ్మా ఈ ఫ్యామిలీ ఆఫ్ 4 మెంబర్స్ యొక్క యావరేజ్ ఏజ్ అనేది ఇచ్చారు ఎంత ఇచ్చారు యావరేజ్ ఏజ్ 50 ఇయర్స్ ఇచ్చారు అయితే మనకి యావరేజ్ ఏజ్ అంటే ఏం చెప్పుకున్నాం యావరేజ్ ఏజ్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము sum of ages by number of people అంతేనా యావరేజ్ ఏజ్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం సమ్ ఆఫ్ ఏజెస్ బై నెంబర్ ఆఫ్ పీపుల్ సో ఈ ఫార్ములా నుంచి సమ్ ఆఫ్ ఏజెస్ ఏమవుతుందమ్మా సమ్ ఆఫ్ ఏజెస్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఏజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ పీపుల్ ఓకేనా సో ఇప్పుడు యావరేజ్ ఏజ్ ఇచ్చినప్పుడు మనం సమ్ ఆఫ్ ఏజెస్ ఫైండ్ చేయగలం కదా 20 ఇయర్స్ ఎగో సమ్ ఆఫ్ ఏజెస్ ఏంటో ఫైండ్ చేయండి సమ్ ఆఫ్ ఏజెస్ ఫార్ములా ఏంటి యావరేజ్ ఏజ్ ఇంటూ యావరేజ్ ఏజ్ అంత ఇక్కడ 50 ఇంటూ నెంబర్ ఆఫ్ పీపుల్ 20 ఇయర్స్ ఎగో యావరేజ్ ఏజ్ అనేది ఎంత మందికి చెప్పారు 4 మెంబర్స్ కి ఫ్యామిలీ ఆఫ్ 4 మెంబర్స్ సో 50 ఇంటూ 4 ఏమవుతుంది 200 అవుతుంది ఇది ఎప్పుడమ్మా 20 ఇయర్స్ ఎగో 20 ఇయర్స్ ఎగో మరి ప్రెసెంట్ సమ్ ఆఫ్ ఏజెస్ ఏమవుతుంది అదే 4 మెంబర్స్ ఉన్నారు కదా ఆ 4 మెంబర్స్ యొక్క సమ్ ఆఫ్ ఏజెస్ ఏమవుతుంది ప్రెసెంట్ 20 ఇయర్స్ ఎగో 200 ప్రెసెంట్ అంటే ఈ 20 ఇయర్స్ వాళ్ళ యొక్క ఏజెస్ ఇంక్రీజ్ అయ్యాయి కదా ఈచ్ వన్ కి ఎన్ని ఇయర్స్ ఇంక్రీజ్ అవుతాయి 20 ఇయర్స్ ఇంక్రీజ్ అవుతాయి అలా మనకి ఇక్కడ ఎంతమంది ఉన్నారు 4 మెంబర్స్ అంటే ఎన్ని ఇయర్స్ ఇంక్రీజ్ అవుతుంది 4 ఇంటూ 20 80 ఇయర్స్ ఇంక్రీజ్ అవుతుంది అంతేనా సో సమ్ ఆఫ్ ఏజెస్ అనేది ఏమవుతుంది ఈ 20 ఇయర్స్ ఎగో వాళ్ళ సమ్ ఆఫ్ ఏజెస్ 200 ప్లస్ ఈ 20 ఇయర్స్ లో 80 ఇయర్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి 280 అనేది ప్రెసెంట్ సమ్ ఆఫ్ ఏజెస్ అవుతుంది ఓకేనా ఇంతవరకు అర్థమైంది అయితే ప్రెసెంట్ వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారమ్మా 2 చిల్డ్రన్ కూడా బోర్న్ అయ్యారు కదా 2 చైల్డ్ బోర్న్ అయ్యారు టోటల్ 6 మెంబర్స్ ఉన్నారు ఈ 6 మెంబర్స్ యొక్క యావరేజ్ ఏజ్ అనేది ఏమిచ్చారు ఈ 6 మెంబర్స్ యొక్క యావరేజ్ ఏజ్ ఏమంటున్నారు కరెంట్ యావరేజ్ ఏజ్ ఆఫ్ ది ఫ్యామిలీ రిమైన్స్ సేమ్ అంటున్నారు అంటే 20 ఇయర్స్ ఎగో ఎంతైతే ఉందో అదే ఇప్పుడు ఉంది అంటున్నారు 6 మెంబర్స్ కి సో ఎంత 50 ఇయర్స్ ఈ యావరేజ్ ఏజ్ నుంచి మనం సమ్ ఆఫ్ ఏజెస్ ఫైండ్ చేయొచ్చా ఇక్కడ సమ్ ఆఫ్ ఏజెస్ అనేది ఏంటి 6 మెంబర్స్ కి ఓకే మనం ఇక్కడ సమ్ ఆఫ్ ఏజెస్ ఫైండ్ చేసింది 4 మెంబర్స్ కి ఇప్పుడు సమ్ ఆఫ్ ఏజెస్ 6 ఏమవుతుంది సమ్ ఆఫ్ ఏజెస్ ఫార్ములా యావరేజ్ ఏజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ పీపుల్ యావరేజ్ ఏజ్ 50 ఇంటూ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది అయ్యారు 6 సో సమ్ ఆఫ్ ఏజెస్ ఏమైంది 300 అయ్యింది అంతేనా
సో ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ సమ్ ఆఫ్ ఏజెస్ అనేది 6 మెంబర్స్ కి, ఇక్కడ సమ్ ఆఫ్ ఏజెస్ అనేది 4 మెంబర్స్ కి. ఇక్కడ ఎక్స్ట్రా ఇద్దరు ఎవరు 2 చైల్డ్ యాడ్ అయ్యారు కదా. అయితే ఈ 2 చైల్డ్ యొక్క ఏజ్ అనేది ఏమవుతుంది, సమ్ ఆఫ్ ఏజెస్ డిఫరెన్స్ తీసుకోండి. ఈ 2 చైల్డ్ యొక్క ఏజ్ అనేది ఏమవుతుంది, ఇక్కడ ఈ 6 మెంబర్స్ యొక్క సమ్ ఆఫ్ ఏజెస్ నుంచి 4 మెంబర్స్ యొక్క సమ్ ఆఫ్ ఏజెస్ సబ్ట్రాక్ట్ చేయండి. 300 - 280 చేస్తే 20 వస్తుంది. సో ఆ 2 చిల్డ్రన్ యొక్క సమ్ ఆఫ్ ఏజెస్ ఎంత 20. అండ్ అదే విధంగా మనకి ఇంకా కండిషన్ ఏమి ఇచ్చారమ్మా, ఎల్డర్ చైల్డ్ అనేవాడు యంగర్ చైల్డ్ కన్నా 16 ఇయర్స్ ఓల్డర్ అని ఇచ్చారు. ఓకేనా. ఇక్కడ ఈ 20 అనేది ఏంటమ్మా 2 చిల్డ్రన్ యొక్క సమ్ ఆఫ్ ఏజెస్, అంటే ఎల్డర్ చైల్డ్ యంగర్ చైల్డ్. అదే విధంగా ఇక్కడ ఏమంటున్నారు, ఎల్డర్ చైల్డ్ అనేవాడు యంగర్ చైల్డ్ కన్నా ఎన్ని ఇయర్స్ ఎల్డర్ 16 ఇయర్స్. అంటే వాళ్ళ మధ్య ఏజ్ డిఫరెన్స్ అనేది ఎంత ఉంది 16 ఇయర్స్ ఉంది. ఇప్పుడు మనకి సమ్ డిఫరెన్స్ తెలిసినప్పుడు మనం ఏజ్ అనేది ఫైండ్ చేయగలమా. ఎల్డర్ వన్ యొక్క ఏజ్ అనేది ఏమవుతుందమ్మా, సమ్ ప్లస్ డిఫరెన్స్ బై 2 అవుతుంది. సమ్ అనేది ఏంటి ఇక్కడ 20 ప్లస్ డిఫరెన్స్ అనేది 16 బై 2 ఏమవుతుంది 36/2. అంటే ఏజ్ అనేది ఏమవుతుంది 18. ఓకే, ఎల్డర్ వన్ యొక్క ఏజ్ అనేది ఏంటి 18 అండ్ యంగర్ వన్ యొక్క ఏజ్ ఏ విధంగా చేస్తాము, సమ్ మైనస్ డిఫరెన్స్ బై 2 చెయ్యండి. ఏమవుతుంది 20 - 16/2, దట్ ఈస్ 4/2 ఈజ్ ఈక్వల్ టు 2. సో ఎల్డర్ వన్ యొక్క ఏజ్ అనేది ఏంటమ్మా 18 ఇయర్స్, యంగర్ చైల్డ్ యొక్క ఏజ్ 2 ఇయర్స్. అయితే మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి, రేషియో అనేది ఫైండ్ చేయాలి. రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ ది ఎల్డర్ చైల్డ్ అండ్ యంగర్ చైల్డ్ 10 ఇయర్స్ ఫ్రమ్ నౌ. అంటే 10 ఇయర్స్ తర్వాత వాళ్ళ యొక్క ఏజ్ రేషియో. ఆఫ్టర్ 10 ఇయర్స్ వాళ్ళ యొక్క ఏజ్ అనేది ఏమవుతుందమ్మా, ఆఫ్టర్ అన్నాము అంటే యాడ్ చేయాలి, +10 చెయ్యండి. ఎల్డర్ వన్ యొక్క ఏజ్ 28 అవుతుంది, యంగర్ వన్ యొక్క ఏజ్ 12 అవుతుంది. మనకు కావాల్సింది రేషియో కదా, రేషియో ఫైండ్ చేయండి. ఏమవుతుంది 4 7s 4 3s. సో రేషియో అనేది 7:3 అవుతుంది. ఓకేనా, అర్థమైందా ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలో. నెక్స్ట్ ప్రాబ్లం చూడండిమా, ఏమంటున్నారు, కమల్ వాస్ బోర్న్ 3 years after his parents' marriage. His father is 6 years older than his mother, but 26 years older than Kamal, who is 12 years of age as on today. At what age did his mother get married? ఓకేనా, చూడండి ఇక్కడ ఏమంటున్నారమ్మా, ఇప్పుడు ఫాదర్ మదర్ ఉన్నారు కదా, వీళ్ళకి మ్యారేజ్ అయిన 3 years తర్వాత, ఓకే, ఆఫ్టర్ 3 years కమల్ వాస్ బోర్న్. అంతేనా. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ కమల్ ఏంటి, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ కమల్ ఏమిచ్చారు 12 years. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ కమల్ 12 years. అండ్ ఫాదర్ అనేవారు కమల్ కన్నా ఎన్ని ఇయర్స్ ఓల్డరు 26 years ఓల్డర్. అంటే మీనింగ్ ఏంటి, అక్కడ ఫాదర్ అండ్ కమల్ మధ్య ఏజ్ డిఫరెన్స్ అనేది ఎంత ఉంది 26 years ఉంది. సో ఇక్కడ మనకి కమల్ కి ఏజ్ ఎంత అని తెలుసు 12 years అని తెలుసు కదా. కాబట్టి ఈక్వేషన్ సింప్లిఫై చేయండి, ఏమవుతుంది ఫాదర్ ఏజ్ 26 + 12 ఈజ్ ఈక్వల్ టు ఫాదర్ ఏజ్ 38 years అవుతుంది. ఓకేనా. అండ్ ఇంకా మనకి ఇక్కడ ఫాదర్ ఈజ్ 6 years ఓల్డర్ దాన్ హిస్ మదర్. అంటే అక్కడ ఫాదర్ అండ్ మదర్ కి ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంది 6 years ఉంది. ఓకే, ఇక్కడ ఈ ఈక్వేషన్ నుంచి మదర్ ఏజ్ అనేది ఏమవుతుంది, ఫాదర్ ఏజ్ -6 years చేయండి. ఫాదర్ ఏజ్ ఏంటి 38 -6 చేస్తే 32. సో ఇదేంటి మదర్ యొక్క ప్రెసెంట్ ఏజ్, మదర్ యొక్క ప్రెసెంట్ ఏజ్. అయితే మనకి కావాల్సింది ఏంటి, మదర్ ఎవరైతే ఉన్నారో ఆమెకి మ్యారేజ్ అయినప్పుడు ఎంత ఏజ్ ఉంది. ఓకేనా. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈమెకి మ్యారేజ్ అయిన 3 years తర్వాత కమల్ బోర్న్ అయ్యారు. అంతేనా. కమల్ యొక్క ప్రెసెంట్ ఏజ్ ఏంటి
12. సో 12 ప్లస్ 3 15 ఇయర్స్. సో మదర్ ఎవరైతే ఉన్నారో ఆమెకి 15 ఇయర్స్ ఎగో మ్యారేజ్ అయింది. 15 ఇయర్స్ ఎగో అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏజ్ 32. 15 ఇయర్స్ ఎగో మ్యారేజ్ అయ్యింది అంటే మైనస్ చేయాలి కదా, -15 చేస్తే ఏమవుతుంది 17. సో మ్యారేజ్ అప్పుడు ఆమె ఏజ్ ఎంత 17 ఇయర్స్. క్లియర్ గా ఉంది కదమ్మా. జాగ్రత్తగా ఒక్కొక్క లైన్ మనం అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. వెరీ సింపుల్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా. 7 years ago, Prachi was 4 times as old as her daughter was at that time. 4 years from now, Prachi will be 2.5 times as old as her daughter would then be. Find the sum of present age in years of Prachi and her daughter. ఓకేనా? సో చూడండి, ఈ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేస్తానంటే, ఫస్ట్ 7 years ago వాళ్ళ యొక్క ఏజెస్ ఏ విధంగా ఉన్నాయమ్మా. ప్రాచి యొక్క ఏజ్ వాళ్ళ డాటర్ యొక్క ఏజ్ కి 4 times ఉంది. ఓకేనా? ప్రాచి యొక్క ఏజ్ వాళ్ళ డాటర్ యొక్క ఏజ్ కి 4 times ఉంది. అంటే ఇక్కడ రేషియో అనేది ఏమవుతుందమ్మా, ప్రాచి బై డాటర్ 4/1. దట్ ఈస్ ప్రాచి is to daughter is equal to 4:1 రేషియో. 7 years ago వాళ్ళ యొక్క ఏజెస్ అనేవి ఏ రేషియోలో ఉన్నాయి, 4:1 రేషియోలో ఉన్నాయి. అగైన్ ఇంకేం ఇచ్చారు, 4 years ఫ్రమ్ నౌ, ఇక్కడ ప్రజెంట్. ఓకేనా? ఆఫ్టర్ 4 years. ఓకేనా? ఆఫ్టర్ 4 years వాళ్ళ ఏజెస్ ఏ విధంగా ఉన్నాయటమ్మా, ప్రాచి విల్ బి 2.5 times as old as her daughter. ప్రాచి యొక్క ఏజ్ ఏ విధంగా ఉంది, 2.5 times of her daughter's age. దట్ ఈస్ ప్రాచి ఈజ్ ఈక్వల్ టు 2 2s 4 + 1 5/2 ఇంటూ డి. వీళ్ళ రేషియో అనేది ఏమవుతుంది, p/d ఈజ్ ఈక్వల్ టు 5/2. దట్ ఈస్ ప్రాచి ఈజ్ టు డాటర్ రేషియో 5:2. ఎప్పుడు 4 years తర్వాత రేషియో అనేది ఏ విధంగా ఉంది, ఏజెస్ కి సంబంధించి 5:2. సో రేషియోస్ తెలిసినప్పుడు మనం ఏజ్ అనేది ఫైండ్ చేయడం ఈజీ కదా. సో 7 years ago ఇది ఓల్డ్ రేషియో అండ్ ఇది న్యూ రేషియో. ఓకేనా? మనం ఏం చేయాలి, ఫస్ట్ న్యూ రేషియో యొక్క డిఫరెన్స్ అనేది తీసుకోవాలి. ఏమవుతుంది, 5 - 2 ఇంటూ, ఇప్పుడు ఓల్డ్ రేషియో అండ్ న్యూ రేషియో మధ్య ఉండే గ్యాప్ తీసుకోండి. ఓకేనా? ఇదేంటి 7 years, ఇక్కడ ప్రెసెంట్ కి ఇది 7 years గ్యాప్, అండ్ ప్రెసెంట్ టు ఆఫ్టర్ 4 years 4 years గ్యాప్. ఓకేనా? 7 + 4 టోటల్ ఎంత గ్యాప్ ఉంది, 11 years గ్యాప్ ఉంది. ఓకేనా? 11 బై, ఇప్పుడు ఓల్డ్ అండ్ న్యూ రేషియోని క్రాస్ మల్టిప్లికేషన్ చేసి డిఫరెన్స్ తీసుకోండి. ఏమవుతుంది, 4 2s 8 - 5 1s 5. దట్ ఈస్ ఈక్వల్ టు 5 - 2 3 ఇంటూ 11 బై 8 - 5 3. 3 అనేది క్యాన్సిల్ అయితే 11. ఓకేనా? ఇక్కడ 1 యూనిట్ అనేది 11 కి ఈక్వల్ అవుతుంది. అంటే మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి, సమ్ ఆఫ్ ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ ప్రాచి అండ్ హెర్ డాటర్. ఓకేనా? ప్రెసెంట్ ఏజెస్ అనేవి ఫైండ్ చేయాలి. ప్రాచి యొక్క ప్రెసెంట్ ఏజ్ అండ్ డాటర్ యొక్క ప్రెసెంట్ ఏజ్. అయితే ప్రాచి యొక్క ఏజ్ 7 years ago ఎన్ని యూనిట్స్, 4 units. ఇక్కడ 1 unit ఈక్వల్ టు ఎంత, 11 కదా. అంటే ఇప్పుడు 7 years ago ప్రాచి ఏజ్ ఏమవుతుందమ్మా, ఎన్ని యూనిట్స్ ఉంది, 4 units కదా. 1 unit అంటే 11 కాబట్టి 4 × 11 44 years. ఎప్పుడు 7 years ago. అంటే ప్రెసెంట్ ఏమవుతుందమ్మా, ప్రెసెంట్ ఏజ్ ఎవ్రీ ఇయర్ 1 ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ 7 years కాబట్టి ఎన్ని ఇయర్స్ ఇంక్రీజ్ అవ్వాలి, ఏజ్ అనేది 7 ఇంక్రీజ్ అవుతుంది. అంటే 44 + 7 51 అవుతుంది. సో ప్రాచి యొక్క ప్రెసెంట్ ఏజ్ ఎంత, 51 years. అదే విధంగా డాటర్ యొక్క ప్రెసెంట్ ఏజ్ కావాలి. డాటర్ యొక్క 7 years ago ఏజ్ ఎంత, ఎన్ని యూనిట్స్, 1 unit. 1 unit అంటే 11 years. 7 years ago డాటర్ యొక్క ఏజ్ ఎంత, 11 years. ప్రెసెంట్ ఏజ్ ఏమవుతుంది, ఎవ్రీ ఇయర్ 1 ఇంక్రీజ్ అవుతుంది. అంటే 7 years తర్వాత ఎన్ని ఇంక్రీజ్ అవుతుంది, +7. 11 + 7 18 years. ఓకేనా? సో సమ్ అనేది కావాలి కదా. సమ్ ఆఫ్ ఏజెస్, ప్రాచి యొక్క ఏజ్ 51, డాటర్ యొక్క ఏజ్ 18. ఏమవుతుంది, 69
ఇయర్స్. సమ్ ఆఫ్ ది ఏజెస్ అనేది ఏమైందమ్మా 69 ఇయర్స్ అయింది. అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. చూడండమ్మా ఏమంటున్నారు, ద రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఏ, బి అండ్ సి 5 years ago was 4:5:7 and the sum of their present ages is 135 years. What will be the sum of ages of B and C 3 years from now? ఓకే, సో జాగ్రత్తగా చూడండమ్మా. ఇక్కడ మనకి 3 పర్సన్స్ ఉన్నారు, ఏ, బి, సి అనే 3 పర్సన్స్. వీళ్ళ యొక్క ఏజెస్ కి సంబంధించిన రేషియో అనేది ఏమి ఇచ్చారు, 5 years ago ఎంత ఉందట, 4:5:7 ఉంది. అంటే మనం ఏజెస్ ఏ విధంగా తీసుకోవచ్చు, ఏ యొక్క ఏజ్ 4x అని అండ్ బి యొక్క ఏజ్ 5x అని నెక్స్ట్ సి యొక్క ఏజ్ 7x అని అస్యూమ్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు 5 years ago. అయితే ప్రజెంట్ వాళ్ళ యొక్క ఏజెస్ సమ్ అనేది ఏమి ఇచ్చారమ్మా, ప్రజెంట్ సమ్ ఆఫ్ ఏజెస్ అనేది 135 years ఇచ్చారు. అయితే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే గనక ఈ 5 years ago వీళ్ళ సమ్ ఆఫ్ ఏజెస్ ఏమవుతుందమ్మా 16x అనేది సమ్ ఆఫ్ ఏజ్ అవుతుంది. అయితే ప్రజెంట్ ఏమవుతుంది, 5 years ago 16x అయితే ప్రజెంట్ ఏమవుతుంది అంటే ఇక్కడ ఏం చేయాలి, ఎవ్రీ ఇయర్ 1 ఇంక్రీజ్ అవుతుంది. అంటే 5 years కి ఎంత ఇంక్రీజ్ అవ్వాలి, 5 ఇంక్రీజ్ అవ్వాలి ప్లస్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది 3 పర్సన్స్, కాబట్టి టోటల్ 15 years ఇంక్రీజ్ అవుతుంది. సో ప్రెసెంట్ సమ్ ఆఫ్ ఏజెస్ అనేది ఏమవుతుంది 16x + 15. అయితే మనకి ప్రెసెంట్ సమ్ ఆఫ్ ఏజెస్ ఏమి ఇచ్చారు 135 ఇచ్చారు కాబట్టి 16x + 15 ఈక్వల్ టు ఏమనుకోవచ్చు 135 అవుతుంది. సింప్లిఫై చేస్తే ఏ వస్తుంది చూడండి, ఎక్స్ వాల్యూ 16x ఈక్వల్ టు 135 - 15 అంటే 120, x ఈజ్ ఈక్వల్ టు 120/16 అంటే 30/4 వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు 5 years ago బి అండ్ సి యొక్క ఏజెస్ ఫైండ్ చేయండి. ఓకే, 5 years ago బి యొక్క ఏజ్ ఏంటి 5x, 5 × x అంటే 30/4 ఏమవుతుంది 150/4 అయ్యింది. అదే విధంగా సి యొక్క ఏజ్ ఏమవుతుంది 7x కదా, అంటే 7 × 30/4 దట్ ఈస్ 210/4. సో సమ్ ఆఫ్ ది ఏజెస్ ఏమవుతుంది 5 years ago B + C ఈక్వల్ టు 150 + 210 అంటే 360/4 దట్ ఈస్ 90. ఇది ఎప్పుడమ్మా ఈ 90 అనేది 5 years ago సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ బి అండ్ సి. అయితే మనకి ఇప్పుడు ప్రజెంట్ కదా, ప్రజెంట్ టు మనం ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలి 3 years ఫ్రమ్ నవ్ అన్నారు. అంటే ఇక్కడ మనకి 5 years ago ప్రజెంట్ ఆఫ్టర్ 3 years అంటే ఇక్కడ ఏజ్ ఎన్ని ఇయర్స్ గ్యాప్ 8 years కదా. సో 8 years ఇంక్రీజ్ అవుతాయి ఈచ్ పర్సన్ కి. బి అనే పర్సన్ కి 8 years ఇంక్రీజ్ అవుతాయి, సి అనే పర్సన్ కి 8 ఇంక్రీజ్ అవుతాయి. అంటే టోటల్ 16 years ఇంక్రీజ్ చేయాలి. సో ప్రెసెంట్ ఫ్రమ్ 3 years ఫ్రమ్ నౌ సో ఆఫ్టర్ 3 years సమ్ ఆఫ్ ఏజెస్ అనేది ఏమవుతుందమ్మా ఆఫ్టర్ 3 years సమ్ ఆఫ్ ఏజెస్ 90 + 16 చేయండి 106 years. ఓకేనా? అర్థమైందా ఏ విధంగా చేసామో? క్లియర్గా స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తే చాలా ఈజీ. సో ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఇది ప్రాసెస్ అనేది ఈజీ అయిపోద్ది, మీరు ప్రతిదీ రాయాల్సిన పని ఉండదు. ఓకే, డైరెక్ట్గా నెంబర్స్ వేయడం, సింప్లిఫై చేయడం, ఆన్సర్ ఫైండ్ చేయడం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. చూడండమ్మా ఇక్కడ ఏమంటున్నారు, వాట్ ఈస్ తారాస్ ప్రెసెంట్ ఏజ్ అని అడుగుతున్నారు. అయితే ఇక్కడ మనం తారాస్ ప్రెసెంట్ ఏజ్ అనేది ఏ విధంగా ఫైండ్ చేయగలం, 2 స్టేట్మెంట్స్ ఇచ్చారమ్మా. అయితే ఈ తారాస్ ప్రెసెంట్ ఏజ్ అనేది మనం ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఫైండ్ చేయగలమా, లేదా ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఫైండ్ చేయగలమా, లేదా రెండు యూజ్ చెయ్యాలా, లేదా రెండింటిని యూజ్ చేసినా కూడా ఫైండ్ చేయలేమా? ఓకేనా, ఇవి ఆప్షన్స్. సరే చూడండి, అయితే ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారో చూడండి అమ్మా. ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి మనకి ఏం తెలుస్తుంది, తారాస్ ప్రెసెంట్ ఏజ్ అనేది 5 times ఆఫ్ దీపాస్ ప్రెసెంట్ ఏజ్. సపోజ్ నేను దీపా యొక్క ప్రెసెంట్ ఏజ్ x years అనుకుంటే
తారా యొక్క పర్సెంటేజ్ ఏమవుతుంది? ఏమని ఇచ్చారు? 5 టైమ్స్ ఆఫ్ దీపాస్ పర్సెంటేజ్ అంటే 5x అవుతుంది. ఇక్కడ ఈ స్టేట్మెంట్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు తారా యొక్క పర్సెంటేజ్ అనేది ఫైండ్ చేయగలరా? లేదు కదా. సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది లేదమ్మా. ఓకే, ఇక్కడ ఆప్షన్ ఏ అంటున్నారు, ఫస్ట్ స్టేట్మెంట్ అలోన్ సఫిషియంట్ వైల్ 2 అలోన్ నాట్ సఫిషియంట్ టు ఆన్సర్. కానీ ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ అలోన్ సఫిషియంటా? కాదు కదా, ఎందుకంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ సరిపోదు. ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది మనం ఫైండ్ చేయాల్సిన క్వశ్చన్ ఫైండ్ చేయలేం. సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి మన క్వశ్చన్ కి ఆన్సర్ అనేది మనం ఫైండ్ చేయలేం. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అలోన్ సఫిషియంట్ కాదు. ఓకేనా. ఇప్పుడు అదే విధంగా ఇక్కడ థర్డ్ ఆప్షన్ కూడా అవ్వదు. థర్డ్ ఆప్షన్ ఏమన్నారు? either 1 or 2 అలోన్ సఫిషియంట్ టు ఆన్సర్ అన్నారు. కానీ ఫస్ట్ స్టేట్మెంట్ ఒక్కటి మనం యూజ్ చేస్తే ఆన్సర్ ఫైండ్ చేయలేం. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ కూడా చూడండి. సెకండ్ ఆప్షన్ ఏమంటున్నారు? 5 years ago వాళ్ళ యొక్క ఏజెస్ ఏ విధంగా ఉన్నాయట? తారా యొక్క ఏజ్ దీప యొక్క ఏజ్ కి 25 టైమ్స్ ఉంది అంటున్నారు. ఓకేనా. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను దీప యొక్క ఏజ్ ఎక్స్ ఇయర్స్ అనుకుంటే 5 years ago దీప యొక్క ఏజ్ ఏమవుతుంది? x-5 అవుతుంది. అండ్ తారా యొక్క ఏజ్ ఏమవుతుంది? 25 టైమ్స్ ఆఫ్ దీపాస్ ఏజ్, దట్ ఈస్ 25 into x-5 అవుతుంది. అంతేనా. ఇప్పుడు ఈ సెకండ్ స్టేట్మెంట్ ఒక్కటి యూజ్ చేస్తే మనం తారా యొక్క పర్సెంటేజ్ అనేది ఫైండ్ చేయగలమా? లేదు, ఫైండ్ చేయలేం. కాబట్టి ఇక్కడ 2 అలోన్ సఫిషియంట్ కాదు. ఓకే, ఇప్పుడు 2 స్టేట్మెంట్స్ కంబైన్ చేయండి. కంబైన్ చేసినప్పుడు తారా యొక్క పర్సెంటేజ్ ఏంటమ్మా? 5x, అంతేనా. అండ్ 25 years ago 5 years ago తారా యొక్క ఏజ్ ఏమవుతుంది? 5 years ago తారా యొక్క ఏజ్ 5x-5 అవుతుంది. అయితే ఇక్కడ తారా యొక్క ఏజ్ 5 years ago ఎంత? 25 into x-5. సో ఏమవుతుంది? 5x-5 is equal to 25 into x-5. ఈ ఈక్వేషన్ సింప్లిఫై చేయండి. ఏమవుతుంది? 5x-5 is equal to 25x-125. That implies 20x is equal to 120, x is equal to 6. అంటే దీప యొక్క పర్సెంటేజ్ ఏంటి? 6 years. తారా యొక్క పర్సెంటేజ్ ఏమవుతుంది? 5 టైమ్స్ ఆఫ్ దీపాస్ ఏజ్ అంటే 30 years అవుతుంది. సో ఏ విధంగా ఫైండ్ చేయగలం? 2 స్టేట్మెంట్స్ యూజ్ చేసినప్పుడు మాత్రమే మనం తారా యొక్క ఏజ్ అనేది ఫైండ్ చేయగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఈ అనేది కరెక్ట్ అమ్మా. ఓకేనా. బోత్ 1 and 2 ఆర్ నెసెసరీ టు ఆన్సర్. సో మన క్వశ్చన్ ఆన్సర్ చెయ్యాలి అంటే మనకి 1, 2 స్టేట్మెంట్స్ కూడా మనకి అవసరమే. అర్థమైందా ఏ విధంగా ఆన్సర్ చేయాలి ఈ క్వశ్చన్? నెక్స్ట్ వన్ చూడండి. చూడండమ్మా, ఇక్కడ ఏమంటున్నారు? దివ్య ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ శృతి. ఓకే, దివ్య ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ శృతి. సో రేషియో ఏమవుతుందమ్మా? దివ్య అండ్ శృతికి 2/1, దట్ ఈస్ 2:1 రేషియో. ఓకే, వాళ్ళ ఏజెస్ యొక్క రేషియో ఏంటి? 2:1. ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ అనేది చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారమ్మా? 5 years hence అంటే ఏంటి? ఆఫ్టర్ 5 years. ఆఫ్టర్ 5 years వాళ్ళ ఏజెస్ రేషియో ఏమైందమ్మా? 9:5 అయ్యింది. ఓకేనా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2:1 అనేది ఓల్డ్ రేషియో అండ్ 9:5 అనేది న్యూ రేషియో. ఇప్పుడు ఈ రెండింటి నుంచి మనము ఏజెస్ అనేది ఫైండ్ చేయగలమా? వాళ్ళ ఏజెస్ ఏ విధంగా ఫైండ్ చేస్తాం? న్యూ రేషియో యొక్క డిఫరెన్స్ ఇంటూ ఎన్ని ఇయర్స్ గ్యాప్? ఆఫ్టర్ 5 years అన్నారు కాబట్టి 5 years గ్యాప్ బై క్రాస్ మల్టిప్లికేషన్. ఓకేనా. ఇప్పుడు 2:1 9:5 కదా. 9:5 క్రాస్ మల్టిప్లికేషన్ డిఫరెన్స్ తీసుకోండి.
2 5s are 10 minus 9 1s are 9. సో ఏమవుతుంది 4 into 5 by 10 minus 9 అంటే 1 20. ఓకేనా? సో 1 యూనిట్ 20 అంటే వాళ్ళ యొక్క ఏజెస్ ఏమవుతాయి? దివ్య యొక్క ఏజ్ 2 యూనిట్స్ కదా, అంటే 40 ఇయర్స్. శృతి యొక్క ఏజ్ 1 యూనిట్. 1 యూనిట్ అంటే వాల్యూ 20 ఇయర్స్. సో అంటే ఫస్ట్ స్టేట్మెంట్ మనం ఆన్సర్ అనేది ఫైండ్ చేయడానికి సరిపోతుంది. ఓకే, వాళ్ళ డిఫరెన్స్ 20 అవుతుంది. ఓకే, ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? 10 ఇయర్స్ బ్యాక్ అంటే 10 ఇయర్స్ ఎగో. 10 ఇయర్స్ ఎగో వాళ్ళ రేషియో అనేది ఏమైంది? 3:1 అయింది. మనకు ఓల్డ్ రేషియో ఏమి ఇచ్చారు? 2:1 ఇచ్చారు ఓల్డ్ రేషియో. న్యూ రేషియో ఏంటి? 3:1. అగైన్ మనం వాళ్ళ యొక్క ఏజెస్ ఫైండ్ చేయొచ్చా? న్యూ రేషియో యొక్క డిఫరెన్స్ ఏంటి? 3 - 1 ఇంటూ ఎన్ని ఇయర్స్ గ్యాప్? 10 ఇయర్స్ గ్యాప్ బై, ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ యొక్క డిఫరెన్స్ తీసుకోండి. 3 1s are 3 minus 2 1s are 2. 3 minus 2. సో 2 into 10 by 1 that is 20. ఓకే, అగైన్ మనం ఫైండ్ చేయొచ్చు కదా దివ్య యొక్క ఏజ్. 2 యూనిట్స్ అంటే ఏమవుతుంది? 1 యూనిట్ అంటే 20, 2 యూనిట్స్ అంటే 40. శృతి యొక్క ఏజ్ 1 యూనిట్ అంటే 20. డిఫరెన్స్ అంటే వస్తుంది 20 ఇయర్స్ డిఫరెన్స్. అంటే ఇక్కడ ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ యూజ్ చేసినా మనం ఏజ్ అనేది ఫైండ్ చేయగలుగుతున్నాం. అంటే క్లియర్లీ ఏం తెలుస్తుంది? ఏదర్ 1 యూజ్ చేసినా మనం ఆన్సర్ అనేది వస్తుంది, 2 యూజ్ చేసినా ఆన్సర్ అనేది ఫైండ్ చేయగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుందమ్మా. ఎయిదర్ 1 or 2 alone sufficient to ఆన్సర్. ఓకేనా? సో ఈ విధంగా డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఓకే, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.